ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ప్రేక్షక శ్రోతలందరికీ సార్వరీనామ సంవత్సర మహాశివరాత్రి శుభాభినందనలు. రూపనామములతో కూడిన జగత్తులో జన్మించి త్రిగుణాలకు అతీతము నామరూపరహితము అయిన దివ్యత్వాన్ని పొందటమే మానవ జన్మ గమ్యము లక్ష్యము. కోహంగా మొదలైన జీవితాన్ని శివోహం వైపు తీసుకుని వెళ్ళటమే మన ధ్యేయం. శవంగా మారేలోపు మనలో శివంగా ఉన్న చైతన్యాన్ని తెలుసుకుని అనుభవించి అందులో లీనమవ్వటానికి మార్గాన్ని చూపించి మనల్ని నడిపించేది అరూపరూపాత్మకమైన లింగం. లీయతే గమ్యతే ఇతి లింగః. అన్నీ లీనమయ్యే స్థానము, అందరికీ గమ్యమైనది లింగము. శివత్వాన్ని వర్ణించే లింగాష్టిక అర్థాన్ని అంతరార్థాన్ని వివరిస్తూ మీ ముందుకు వస్తున్న ఈనాటి ప్రత్యేక కార్యక్రమం తత్ప్రణమామి సదాశివలింగం. దీనిని మీకు అందిస్తున్నవారు శ్రీ కోట శివకుమార్ గారు. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. సాయి భక్తులందరికీ సాదరమైన సాయిరాం. ఇప్పుడు మనకి రాబోయేది, మనం జరుపుకుంటున్నది చాలా మహత్తరమైన కాలము, పర్వదినము. మహాశివరాత్రి అంటే స్వామి లింగోద్భవము, మనం అఖండంగా చేసుకునే భజన, స్వామి షిరిడీ సాయిబాబాకి విభూది అభిషేకం చేయడము, ఇలాంటి గొప్ప దృశ్యాలు కైలాసంలో ఉంటే కానీ మనం చూడలేనటువంటి దృశ్యాలు, అటువంటివన్నీ మనకు గోచరం అవుతాయండి మనకి ఆలోచనలోకి వస్తే. ఇంత పవిత్రత స్వామి మహాశివరాత్రికి ఆపాదించి మనందరికీ ఇచ్చారు. మరి ఒక మహాశివరాత్రి స్వామి సాధారణంగా మహాశివరాత్రి అయిపోయిన తర్వాత రాత్రి జాగరణ భజన, పొద్దున పూట వచ్చి ఒక డిస్కోర్స్ ఇచ్చేవారు. ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి అన్నారు స్వామి, ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే చంద్రుడికి 16 కళలు ఉండి అందులోని కళలు అన్నీ కూడా ఎక్కువగా సమసిపోయి ఒక్క కళ మాత్రం మిగిలి ఎలా క్షీణించిపోయి ఉంటాడో, అదేవిధంగా మన మనస్సుకున్న కళలన్నీ తగ్గిపోయి, అంటే కళలంటే ఇక్కడ మనసుకు ఎట్లా అనుకోవాలండి, దానికి ఉంటే చపలత్వము చంచలత్వము, ఆ చపలత్వము చంచలత్వము తగ్గిపోయి మనస్సు గనక కాస్త శాంతించి సాత్వికంగా తయారైనప్పుడు ఈ మహాశివరాత్రి పర్వదినం లాంటి ఒక స్థితి కలుగుతుంది మన జీవితంలో అని చెప్పారు. అందువల్ల సింబాలిక్గా, అంటే ఒక చిహ్నంలాగా ఏడాదికి ఒకసారి వచ్చే మహాశివరాత్రి, లేక ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి అనుకోండి, ఈ రెండు కూడా ఏం సూచిస్తాయి అంటే మనం ఒకవేళ మనస్సు కళ చాలా తక్కువగా ఉన్న సమయం చూసుకుని అక్కడ కొంత సాధన చేస్తే, అంటే ఒక రాత్రంతా జాగరణ, కొంత ఉపవాసము, భగవన్ నామస్మరణ, ఇటువంటివి గనక పుణ్యకార్యాలు చేయగలిగితే ఆ సాధన ఫలించడానికి చాలా ఆస్కారం ఎక్కువ ఉంటుంది అన్నది చెప్పి, ఒక్క శివరాత్రి రోజు చాలు మీరు కడ తీరడానికి, మీ జీవిత గమ్యం చేరడానికి అని స్వామి చెప్పారండి. మనకి స్వామి చాలా శివరాత్రులు ఇచ్చారు, అది ఆయన అనుగ్రహం తప్పేం లేదు. మనం ప్రయత్నిస్తూ ఉండొచ్చు. మహాభక్తులందరూ చాలామంది స్వామి అంటే ఎంత ప్రేమ ఎంత భక్తి ఉంటుందంటే వారు ప్రయత్నిస్తూ ఉంటారు.
అలాగే ఈసారి ఇంకొక ప్రయత్నం ఉంది. ఈ ప్రయత్నము అందరికీ సత్ఫలించాలని స్వామిని మనం వేడుకుంటూ ఈరోజు కొన్ని ముచ్చటలు చెప్పుకుందామండి. మహాశివరాత్రికి ఎన్నో స్తోత్రాలు, స్వామిని ఎన్ని విధాల పొగడాలని మనకు అనిపిస్తుందో శివావతారంలాగా అవన్నీ మనం చేస్తాం. ఆ చేసే వాటిలో ఒక ముఖ్యమైన స్తోత్రము శ్రీ ఆదిశంకరాచార్యుల వారి లింగాష్టకం. ఈ లింగాష్టకంతో స్వామిని మనం అభిషేకిస్తాము, అభిభూషితం చేస్తాము. ఈ విధంగా మన పూజ, మన అర్చన మనం చేసుకున్నామనుకుని మనం తృప్తి పడతాము. చూడండి, 2 విధాల అర్చనలు ఉంటాయి. ఒకటి పుష్పార్చన, ఇంకోటి స్వరార్చన, ఇంకోటి పదాలతో చేసే పదార్చన. శంకరాచార్య స్వామి ఈ పదార్చన మొదట మనకిచ్చి తర్వాత దానికి ఒకవేళ స్వరం పెట్టుకుంటే స్వరార్చనగా కూడా మార్చుకుని ఈ 2 కూడా కలుపుకుని గనక మనం పుష్పాలతో నిజంగా పూజ చేయగలిగితే అటువంటి పూజ మనకి ముమ్మారు ఫలిస్తుంది. త్రివిధంగా ఉంటుంది మనకి వచ్చే ఫలం. కాబట్టి ఈ లింగాష్టకం ఒకసారి మనం ఈరోజు చూసుకుందామండి. ముఖ్యంగా చూసుకోవడానికి అర్థం ఏంటంటే, అందులో అర్థం ఏమిటి అని చెప్పడానికి కాదు, అందులో గూఢార్థాలు మనకి ఎటువంటివి కొన్ని తోస్తాయి, అన్నీ చెప్పుకోలేమండి. ఎందుకు? మహానుభావులు శంకరాచార్య స్వామి ఆయన ఇచ్చిన ఒక స్తోత్రానికి మనం కామెంటరీ చెప్పుకునేంత పెద్దవాళ్ళం కాదు, మనకు అర్థం కూడా కాదు. కానీ మనకి స్వామి గోచరింప చేసినంత వరకు కొన్ని అర్థాలు మనం చెప్పుకోవడంలో మరలా మళ్ళీ మనం చదువుతున్నప్పుడు ఆ అర్థాలు మన మనస్సులోకి వచ్చి అది కొంచెం డిఫరెంట్ స్పిరిచువల్ ఆధ్యాత్మిక లెవెల్ మనం తీసుకెళ్ళి ఆస్కారం ఉంది. అందువల్ల ఇప్పుడు ఒక భజన పాడుకున్నా అంతే, ఏదైనా అంతే. అయితే ఈరోజు లింగాష్టకం మన ముఖ్య అంశంగా మనం తీసుకున్నాం కాబట్టి లింగాష్టకం మీద మనం కొంత శ్రద్ధ వహించి చూద్దాం. सुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. మొట్టమొదట బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం అని మనకి మొదటి శ్లోకం వస్తుంది. దీనిలో ఒక్కొక్క లైన్ తీసుకుంటే మనము బ్రహ్మ మురారి సురాచిత లింగం అనగానే మనకి కథ గుర్తొస్తుందండి. ఏం కదా? ఒకప్పుడు బ్రహ్మదేవుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ, మురారి అంటే విష్ణువు, వీరిద్దరూ కలిసి శివలింగము ఆది ఎక్కడ అంతం ఎక్కడ చూడాలనుకున్నారు. అనుకుని ఒకరు ఆదివైపు వెళ్ళబోతే ఇంకోరు అంతం ఎక్కడుందో చూడాలనుకుని వెళ్ళబోతే ఇద్దరు ఎంత ప్రయాణించినా కూడా ఆది అంతాలు కనుక్కోలేకపోయారు అని శివపురాణంలో కథ చెప్తుంది. కథ ఎలా ఉన్నా కూడా దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ ప్రాణకోటిలో అత్యున్నత స్థానంలో ఉన్న త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ఇక్కడ మహేశ్వరుడు శివుడు ఒకటే అని మనకు వస్తుంది కదండి, అక్కడ కన్ఫ్యూజన్ వస్తుందని ఒక మాట రావచ్చు. దాని గురించి నేను చెప్తాను. మొట్టమొదటి ఈ బ్రహ్మామురారి గురించి చెప్పుకుందాము. ఈ బ్రహ్మామురారి ఎంత అత్యున్నత స్థితిలో ఉన్నారో వారు కూడా శివతత్వాన్ని ఆది అంతము పట్టుకోలేరు. అంటే అది ఒక చెప్పే విధానం, శాస్త్రం చెప్పే విధానం ఏంటంటే అండి, ఈ ప్రిన్సిపల్ ఏదైతే అంటున్నామో అది ఆది అంతాలు లేని ఇటర్నల్ అంటారు ఇంగ్లీష్లో, ఇటర్నల్ ప్రిన్సిపల్. ఆ మాట చెప్పడానికి బ్రహ్మమురారి అన్న పదం వస్తాయన్నమాట. అయితే ఇందాక నేను ఒకటి అన్నాను, మరి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అంటాం కదా, మహేశ్వరుడికి శివుడు మనం మాట్లాడుతున్న దానికి ఏమైనా తేడా ఉందా అంటే ఒక్క మాట చెప్పుకోవాలి. ఇక్కడే మనకి మహాశివరాత్రి యొక్క పర్వదిన విశేషత తెలుస్తుంది. లింగము అనేది లీయతే గమ్యతే ఇది లింగ అని స్వామి చెప్తూ వచ్చారు. ఇప్పుడు అంటే దేని నుంచి సర్వం వస్తుందో, దేనిలోకి మళ్ళా సర్వం వెళ్ళిపోతుందో అది లింగం. ఇప్పుడు గమనించండి, ఒకవేళ మహేశ్వరుడు అన్న త్రిమూర్తుల్లో ఒక అవతారం మాత్రము ఆ లింగానికి ప్రతీక అయితే మరి బ్రహ్మ విష్ణు సంగతి ఏమిటి? కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేది పోర్ట్ఫోలియోస్ అని స్వామి చెప్పారు. ఆ మహేశ్వర తత్వము ఈ శివతత్వం అనేది వేరండి. ఈ శివతత్వం అనేది అన్నిటికీ ఏ ఉపాధులు సగుణానికి సాకారానికి దాటిపోయి ఉన్న ఒక తత్వం, నిరాకార నిర్గుణ తత్వం. అది మనం చాలా గుర్తుపెట్టుకోవాలి.
ఎందుకంటే ఆదిశంకరాచార్య స్వామి ఆయన అద్వైతం ప్రతిపాదించిన ఆయన శివతత్వం గురించి చెప్పినప్పుడు కేవలము కైలాసంలో కూర్చుని ఒక జటాజూటధారి అయిన శివుడు అన్న మాటే ఆయన చెప్పరు. ఆయన ఆ శివతత్వాన్ని మనకి ఏది ఇండికేట్ చేస్తారంటే అది నిరాకార నిర్గుణ తత్వం. అయితే మన కళ్ళు, మన మనస్సు నిరాకార నిర్గుణం అంటే అర్థం చేసుకోగలమా అండి? చేసుకోలేం. అందువల్ల మహానుభావులు మహర్షులు ఏం చేశారంటే ఆ తత్వం మొత్తము చూపెట్టడానికి, వాటికి ఒక ప్రతీక ఇవ్వడానికి లింగాకారం ఇచ్చారు. లింగాకారం అంటే ఏమిటి అంటే నిరాకార నిర్గుణ తత్వము అని అర్థం. కాబట్టి నిరాకార నిర్గుణ తత్వాన్ని మనము అట్లీస్ట్ చూస్తూ ఏదో ఒక పూజలాగా, అందుకని మళ్ళీ దానికి మనం కళ్ళు, ముక్కు, చెవులు పెట్టుకోవడం అది మన ఇష్టాలండి. మన కోసం, మనం బాగుండడం కోసం మనం పెట్టుకుంటూ ఉంటాం తప్ప లింగానికి వెళ్ళి లేవు. ఎందుకంటే సాకారం ఇస్తున్నాం, దానికి ఎంత ఇవ్వకుండా ఉంటే అంత మంచిది సాకారం. ఇన్ఫ్యాక్ట్ ఏమని చెప్తారంటే అండి, మనం అభిషేకం చేస్తున్నప్పుడు, మహాన్యాసం చేస్తున్నప్పుడు, ఆ రుద్రాభిషేకం ముందర ఏమని చెప్తారు మహానుభావులు మనకి, ఆ మనలోనే శివుణ్ణి ఆవాహింపజేసుకుని, నీకు ఆ లింగం కూడా అవసరం లేదు, నీకే శరీరం ఉంది, ఈ శరీరం ఎవరిది, ఈ ఉపాధి ఎవరిది, ఇది పరమాత్మది, అంతా పరమాత్మ. కాబట్టి ఆయన ఇక్కడ ఉపాసించుకో, ఇక్కడ ఆవాహింప చేసుకుని అప్పుడు నువ్వే శివుడివై శివుణ్ణి అభిషేకం చేయాలి అన్న గొప్ప తత్వం చెప్తారు. కాబట్టి ఈ శివరాత్రి రోజు అనుకునే లింగము లింగాష్టకం చెప్తున్నప్పుడు ఈ తత్వం గురించి ఆయన చెప్తున్నారు అన్న మాట మనం మర్చిపోకుండా ఉంటే కనుక బ్రహ్మ, మురారి, సురులు అందరూ కూడా అర్చించిన లింగం అనడానికి. కాకపోతే శైవులు, వైష్ణవులు అని ఉన్నారు కాబట్టి శైవులు కనుక ఈ మహేశ్వరతత్వమే శివతత్వం అనుకుంటే తప్పులేదండి. ఎందుకంటే శివతత్వము మహేశ్వరతత్వము శివతత్వమే, విష్ణుతత్వము శివతత్వమే, బ్రహ్మతత్వము శివతత్వమే, అంతా తత్వం అంతా శివతత్వమే అన్న భావనలో మనం ఉండాలి. బ్రహ్మ, మురారి, సురులు అంటే మనకు తెలుసు, కానీ గూఢార్థం మాత్రం ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందరికి వెళ్ళిపోతాను. బ్రహ్మ అంటే మనలోని, మానవుల్లోని సృజనాత్మకం, క్రియేటివిటీ. మురారి అంటే ఉత్సాహంతో మనము థాట్ని కంటిన్యూ చేయగలగడం, అంటే ఎంథూజియాజం. సురులు అంటే పాజిటివ్ థాట్స్. ఎటొచ్చి దేని గురించి చెప్తున్నారండి, ఏ లింగము, ఏ అర్చన అయితే, ఏ భావన అయితే మనం చేస్తున్నామో లింగం గురించి, సదాశివుడి గురించి, సదాశివుడు అంటే ఎటర్నల్ సదాశివుడు, ఆ ఎటర్నల్ శివుడి గురించి దేని గురించి భావన చేస్తున్నామో దాని గురించి మనము సృజనాత్మకమైన ఒక బుద్ధితో, అంటే క్రియేటివ్గా ఆలోచిస్తూ, ఆ ఆలోచనని మధ్యలో డ్రాప్ అయిపోకుండా, మధ్యలో పడిపోతూ ఉండకుండా దాన్ని మనం అట్లా మెయింటైన్ చేసుకుంటూ మనం గనక పాజిటివ్గా గనక ఉపాసన చేయగలిగితే, నెగిటివిటీకి అంటే ఉపాసన చేయడం అంటే కూర్చుని పూజ చేయడం అండి, కాదండి. ఈ ప్రపంచంలో మన మనుగడ ఏ విధంగా సాగిస్తాము, వేరే వారితో ఏ విధంగా మెలుగుతాము, మన పనులు ఎలా చేసుకుంటాము, ఇవన్నీ కూడా ఈ మూడిటితో చేస్తే అది లింగానికి అర్చించినట్లే. బ్రహ్మమురారి సురాచిత లింగం. ఇక నిర్మల భాషిత శోభిత లింగం. కొంతమంది నిర్మల భాషిత అని వాడతారు, భాషిత కన్నా భాషిత ఎక్కువ. ఎందుకంటే భాషిత అంటే పలికినట్టు అని వస్తుందండి. మంచి పలుకులు, నిర్మలమైనవి అంటే పవిత్రమైన పలుకులు అని కూడా వస్తుంది. నిర్మల భాషిత అని ఏదైనా చెప్పుకోవచ్చు, మరి భాషిత చెప్పుకుందాం మనం. చక్కని పలుకులు వేరే వారితో పలికినప్పుడు, స్వామి నవసూత్రాల్లో చెప్పినట్టు చక్కని పలుకులు పలుకుతున్నప్పుడు, వేరే వారిని హత్య చేయకుండా పలుకుతున్నప్పుడు, అటువంటి పలుకులు నిర్మల భాషిత. ఎప్పుడైతే వేరే వారిని హత్య చేసేట్టు, వేరే వారిని చెడుగా వారు నొచ్చుకునేట్టు మాట్లాడినప్పుడు అవి నిర్మల భాషిత ఎట్లా అవుతాయండి, అవి మల భాషిత అవుతాయి, లేక కలుష భాషిత అవుతాయి. కాబట్టి అటువంటి భాషలు కాకుండా అంతా కూడా సృజనాత్మకంగా, పాజిటివ్గా ఉంటూ మన ఉత్సాహంతో ఈ జీవితంలో భగవంతుడి సృష్టినిగా మనం చూస్తూ, వాటితో కనుక మనం చక్కని పలుకులు పలుకుతూ ఉంటే ఏమవుతుందంటే జన్మజ దుఃఖ వినాశకలింగం. జన్మతో పాటు వచ్చిన దుఃఖాలు ఏంటంటే బుద్ధదేవుడు చెప్తాడండి మనకి 5 దుఃఖాలు ఉంటాయి అంటారు ఆయన. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ అంటారు. 5 రకాల దుఃఖాలు అనుకుంటాయంటారు. అంటే ఇవి మాటలు జార్గల్లాగా ఉంటాయండి, ఒక పరిభాషలాగా, కానీ చాలా సింపులే, అందరం మనం అనుభవించేవి ఇవన్నీ. అవిద్య అంటే లేనిదాన్ని లేక ఉన్నదాన్ని చూడలేకపోవడము, లేనిదాన్ని ఇది నిజం అనుకోవడం అవిద్య. అంటే తాడును చూసి పాము అనుకోవడం ఉదాహరణకు, అది నిజంగా తాడు, కానీ పాము అనుకున్నప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతున్నాను, అది నిజంగా పామునే అనుకున్నాను, కాబట్టి అది అవిద్య. అస్మిత అంటే నేను స్మిత, నవ్వడానికి వీల్లేకుండా నన్ను చేసే నాలోని భావాలు, టెంపర్మెంట్, యాటిట్యూడ్, అస్మితం భావం. రాగము దేనిపైన ఎక్సెసివ్గా అటాచ్మెంట్, అది నాకు కావాలి 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 అనుకునేది. ద్వేషము హేట్రెడ్,
నాకు వద్దు 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 అని అనుకోవడము, అభినివేశము, ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయిపోవడము దేంట్లో కన్నా. ఈ 5 క్లేశాలు అంటారండి వీటిని, అభినవ క్లేశము. ఇవి స్వామి ఒకసారి సమ్మర్ కోర్సులో చెప్పారు కూడా వీటి సంగతి ఒక డిస్కోర్స్లో. ఈ 5 క్లేశాలు అంటే అవిద్యా క్లేశము, అస్మిత క్లేశము, రాగ క్లేశము, ద్వేష క్లేశము, అభినవ క్లేశము, ఈ 5 కూడా మనకి దుఃఖానికి కారణం. కాబట్టి జన్మజ దుఃఖ వినాశకలింగం అంటే ఎప్పుడైతే మనం ఈ ప్రపంచాన్ని ఈ విధంగా స్వామి చెప్తున్నట్టు అభిషేకం చేశామో, నిజంగా అభిషేకం చేయడం ఫిజికల్, ఈ ప్రపంచంతో మనం ఏ విధంగా మన యాటిట్యూడ్ని మార్చుకుని ఉండగలుగుతున్నాము అనే విధంగా మనం ఉంటే, శంకరాచార్య స్వామి ఏమంటున్నారంటే అప్పుడు తత్ ప్రణమామి సదాశివలింగం, నిజంగా నేను ఆ సదాశివుడు అయిన లింగానికి నమస్కరిస్తున్నట్టు. ఇది మొదటి దాని గూఢార్థం అండి. దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఇక రెండవది చూద్దామని ఏమంటుందో. దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం. చూడండి, దేవముని ప్రవరార్చిత లింగం. దేవ అంటే సురుడు తెలిసిందే. మొదట మనం మామూలు మీనింగ్ చెప్పుకుందామని. ముని మౌనులు అంటే మాట్లాడేదానికన్నా మాట్లాడకుండా ఉండడం వల్లే సత్యం ఎక్కువ చెప్పగలము అని అనుకున్నవారు మౌనులే. ఇది మనం గమనించాలి. మాట్లాడడం వల్ల సత్యం పోతుంది మన మాటలన్నీ. ఎందుకంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఉపనిషత్తు చెప్తుంది. మాటలు ఆలోచనలు ఎక్కడికైతే వెళ్ళి సత్యం తెలుసుకోవాలి అనుకుని తెలుసుకోలేక తిరిగి వచ్చేస్తాయో నివర్తంతే అప్రాప్య, ఏది అందదో ఈ మనస్సుకి మాటకి అటువంటి సత్యం అప్రాప్య మనస సహ, అది భగవతత్వం. ఆ తత్వాన్ని మనం మాటలతో భజనలు పాడి డిస్కోర్సెస్ ఇచ్చుకుని మాట్లాడుకుని ఆయన కొలవాలి తెలుసుకోవాలి అనుకుంటే ఎక్కడ తెలుసుకోగలమండి? ఇది ఎటువంటిదంటే రామకృష్ణ పరమహంస గారు అంటారు, ఒక చక్కెరతో చేసిన బొమ్మ గంగలోకి వెళ్ళి గంగ లోతు కనుక్కోవాలని లోపల దూకిందిట. ఏమైంది అని అడుగుతారు. ఏమవుతుందండి? అది ఏదైనా కనుక్కునే లోపలే కరిగిపోతుంది. అట్లా మనందరం కూడా స్వామి తత్వంలో కరిగిపోయేవాళ్ళం, ఆ తత్వంలో ఉన్నవాళ్ళం. కరిగిపోవాల్సిందే కానీ దీని లోతు మనం కనుక్కోగలమా? కనుక్కోలేము. అందుకని అటువంటి వారు మునులు, ఈ విషయం తెలిసిన వారు మునులు. అందుకని వాళ్ళు మౌనంగా ఉండిపోతారండి మునులు. దేవతలు అంటే అటువంటి ఒక గొప్ప తేజస్సు, దివ్య అన్న వర్డ్ నుంచి దేవ వస్తుందండి. దివ్యము అంటే గొప్ప తేజస్సు గలవాళ్ళు. తేజస్సు గలవాళ్ళు ఎట్లా? వారు చేసిన సాధన వల్ల, వారు చేసిన పుణ్యం వల్ల వారు పొందారు అటువంటిది. ఇక ప్రవర అర్చిత, ఇటువంటి పద్ధతిలో వచ్చిన వారందరూ కూడా, అటువంటి సత్కర్మ సాధన చేసే వాటి పద్ధతిలో వచ్చిన వాళ్ళందరూ కూడా దేన్ని అర్చిస్తారో అటువంటి లింగం అనడంలో అర్థం ఏంటంటే, గూఢార్థం ఏంటంటే ఇందులో దేవ అంటే ఇందాక నేను చెప్పాను సకారాత్మక భావనలు మనలో దేవ, నకారాత్మక భావనలు రాక్షస అసుర. సుర అంటే సకారాత్మక భావనలు మనలో, అసుర నకారాత్మక. ఈ సకారాత్మక నకారాత్మక కలిసి రెండూ కలిసి ఆ కవ్వం చిలుకుతూ మందర మదనం మన మనస్సులో ఎప్పుడూ రోజు అవుతూనే ఉంటుంది. ఇదండి జరిగేది మనలో. అంటే పాజిటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ అటు ఇటు లాగుతూ ఈ డెసిషన్ ఇట్లా చేయాలి అట్లా చేయాలా అని ప్రతి మనిషి మనస్సుని మదనం చేస్తూ మనని సంక్షోభ పెడుతున్నాయి అని. అందువల్ల అక్కడి నుంచి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవతలు అంటే సకారాత్మక భావము. ఇక మునులు అంటే ఎవరండి? వారు ఎవరైతే ఇన్వర్డ్ టర్న్ అయ్యారో, మాటలతో అర్థం కాదంటే అర్థం ఏంటంటే మౌనం అంటే ఏంటి? మౌనం అంటే నోరు మూసుకుని కూర్చోవడం అని కాదు. మౌనం అంటే అంతర్ముఖం కావడం. అంతర్ముఖమైన వాళ్ళు, సకారాత్మక భావాలను పెట్టుకున్నవారు, వాళ్ళు అభిషేకించి అర్చించే లింగము అంటే వారు ఈ విధంగా భావిస్తారు ఈ లింగ నిరాకారతత్వాన్ని. కామదహన వారందరూవే కాదయ్యా, మరి మామూలు మన మనుషులు మన సంగతి ఏమిటి అని అడిగినప్పుడు మన మనుషుల్లో ఉన్నవి ఏంటండి ప్రాబ్లమ్స్? రెండే కదా అంటారు శంకరాచార్య. రెండు ప్రాబ్లమ్స్ స్వామి చెప్పినట్టు, కామము క్రోధము. మనకి క్రోధాంతో కూర్చిన అహంకారము. కామం అంటే ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారు? కామదహన కరుణాకర లింగం. కామాన్ని ఏం చేస్తారండి శివుడు? ఆయన మహానుభావులు బ్రోచడమే కాదు, మన్ని చూస్తారండి. లేకపోతే స్వామి మన కోసం ఎట్లా వస్తారండి అవతారం? నువ్వేంట్రా, నీ అధికారత్వం ఏమిట్రా అని స్వామి అడిగారంటే ఎవరు నిలబడలేము అక్కడ, స్వామికి ఏమన్నా సర్టిఫికెట్స్ పెట్టడానికి. కాబట్టి ఏం చేస్తారు? నిమ్మన్నట్లా వదిలేసి మీరు ఎప్పటికీ పైకి వచ్చేది, కాబట్టి నేనే తీసుకుంటాను సద్గురువులా వచ్చి మీ సంగతి అని చెప్పినప్పుడు మనం కాస్త అట్లీస్ట్ ఇట్లా కూర్చొని మాట్లాడుకోగలం. ఇక ఆచరణలోకి దింపి మనం కంప్లీట్గా అట్లా ఉండడం అనే సంగతి అది కొంచెం పక్కన పెట్టండి, ఎవరో మహానుభావులు చేస్తూ ఉండుంటారు. అయితే కామధారణ కరుణాకర లింగం
అంటే ఏమొస్తుందండి ఇక్కడ అర్థం, మానవుల్లో కొట్టు ఉన్న 2 ప్రాబ్లమ్స్, ఫస్ట్ కామం, తర్వాత క్రోధం. కాబట్టి కామాన్ని మన్మధుడు ఏం చేశాడండి, మన్మధుడు మదంతో నేనేమిటి శివుడిని, నువ్వేంటి శివుడిని వెళ్ళి వేడుకోవడం ఏమిటి, ఆ శివుడు నేను పెళ్లి చేసుకున్నట్టు నేను చేస్తాను పార్వతీదేవికైనా ఏవో ప్రగల్భాలు పలికాడు. ప్రగల్భాలు పలికి ఏం చేశాడండి, బాణాలు వేశాడు, స్వామివారి మీద బాణాలు వేశాడు. బాణాలు వేసేసరికి తన దగ్గర పంచబాణాలు ఉంటాయి ఇటువంటి పని చేయడానికి, తుంటరి పనులు చేయడానికి. ఆ పంచబాణాలు వేసేసరికి శివుడు ఒక్క క్షణం ఆయన చేస్తున్న తపస్సు నుంచి భగ్నం అయ్యి చూశాడు, కళ్ళు తెరిచాడు. ఒక్క క్షణం చలించింది, ఆ తపోభంగం అయింది. చూడంగానే ఆ తపోభంగం కళ్ళు తెరవడమే ఏమైంది అంటే ఎదురుకుండా నుంచున్న కాముడు దహించిపోయాడు, కామదహనం అయిపోయింది. ఇప్పుడు మనకి పౌర్ణమి వస్తుందండి, అందులో కామదహనం చేస్తారు, మనకి హోలీ అంటారు. కామదహనం అంటే ఏమిటి, డిజైర్ అన్న దాన్ని దహించేశాడు ఆయన. ఎందుకండి, తన సాధకుడికి, తన ప్రియమైన భక్తుడికి, తనకి మధ్యలో అడ్డొస్తుంది డిజైర్. పార్వతికి శివుడికి మధ్యలో వచ్చాడు కాముడు, ఒట్టిగా వచ్చి ప్రగల్భాలు పలికాడు, అందుకని కాముని దహించేశాడు. కాబట్టి ఎంత కరుణా స్వరూపుడు అంటే తన భక్తుణ్ణి, తన సాధకుడిని దహించాడండి ఆయన. సాధకుడు భక్తుల్లో ఉన్న కామాన్ని దహిస్తాడు, కాబట్టి ఆయన కరుణాకరుడు అన్నారు శంకరాచార్య స్వామి. తర్వాత రావణ దర్ప, రావణుడు అండి కొంతమంది మేము భక్తులు అనుకుని వారు ఏం చేస్తారు, ఆ దర్పం కొద్దీ ఆ రావణాసురుడు ఎత్తినట్టు నాకు శక్తి ఉంది కదా అని కైలాసాన్ని ఎత్తినట్టు చేస్తారు, అంత తామే భరిస్తున్నట్టు చేస్తారు. అది చాలా తప్పు. అని ఏం చేయగలుగుతున్నా కూడా ఆయన అనుగ్రహం వల్ల చేయగలుగుతున్నాం. ఆ అనుగ్రహం ఇట్లా 1 ఇంచు 1 సెంటీమీటర్ మిల్లీమీటర్ ఆయన ఇట్లా కదిల్చారంటే మనకు అస్తిత్వం లేదు, మనం పడిపోతాం, నిర్వీర్యం అయిపోతాం. ఒక వైరస్ మనకు వస్తే మనం ఏం చేయలేం, మనకి ఏముందండి అస్తిత్వం. కాబట్టి ఎవరు ఏం చేస్తున్నాం అనుకోవడం కల్లా, రావణాసుడు ఏమనుకున్నాడు, నేను కైలాసమే ఎత్తేసాను అనుకుంటే ఏం చేశాడు, తన భక్తుడిని ఆయన నాశనం చేయలేదు, భక్తుడిలో ఉన్న ఆయన నొక్కి పట్టి ఆ భక్తుల్లో ఉన్న అహంకారాన్ని తీసేశాడు. ఇది మదం. ఇది రావణాసుడు కోపానికి మారుపేరండి. పాపాల పుట్టినిల్లు పావనాంగా ఈ కోపమన్న రావణుండు కోమలాంగా, ఏపు మీర 10 తలల పాపరాజు వీడి రూపుమాపి మా తాప మార్పవయ్యా ఓయిరామా ఓ హోయిరామా అన్నారు స్వామి. కాబట్టి రావణాసుడు కోపం కాబట్టి, క్రోధం కాబట్టి, క్రోధాన్ని కూడా చంపేసేయడము, నాశనం చేయడం అనేది కాకుండా అందులోని అహంకారాన్ని తీసేశారండి శివుడు. కాలుతో నొక్కి పట్టి ఆ కైలాసం ఎత్తినప్పుడు, అప్పుడు కాళబీరానికి వచ్చాడు రావణాసుడు. మదం పోయినప్పుడు శివుడిని వేడుకున్నాడు. కాబట్టి ఏం చేస్తాడు శివుడు, మానవులే కాదు మానవుల్లో కామం, డిజైర్, అది దహించి వేస్తాడు. రాక్షసుల్లో, రావణాసురుల్లో మదం తీసేస్తాడు, ఆ క్రోధం తీసేస్తాడు. ఎటొచ్చి ఆయన దేవతలకి, మునులకే కాదయ్యా, మహానుభావులకే, పుణ్యాత్ములకే కాదు, నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళకు కూడా శివుడు మనకి దేవుడే తప్ప. కాబట్టి అందువల్ల తత్ప్రణమామి సదాశివలింగం అని మనకి గొప్ప ఆశ్వాసం ఇచ్చారండి శంకరాచార్య స్వామి. అందరూ వేడుకోతగ్గ లింగం ఇదే, అందరూ పూజింపతగ్గ లింగం ఇదే అని ఆయన గొప్ప ఆశ్వాసం ఇచ్చారు. सर्वसुगन्ध सुलेपितलिङ्गं बुद्धिविवर्धन कारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. తరువాత సర్వ సుగంధ సులేపితలింగం, బుద్ధి వివర్ధన కారణలింగం, సిద్ధ సురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం అన్నది తర్వాత శ్లోకం. సర్వసుగంధ అంటే ఏంటండి, అన్ని సుగంధాలు. సులేపితలింగం, మనం అభిషేకం చేసుకున్న తర్వాత చక్కగా విభూత అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారండి భక్తులు, అన్ని గంధం, చందనం అనుకోండి, లేక మిగతావి ఏమన్నా ఉంటే అటువంటి లేపనాలన్నీ తీసుకుని స్వామివారి లింగం పైన పెడతారు, రాస్తారు, పూస్తారు. ఎందుకు, స్వామివారు ఆయన సుగంధ ప్రియుడు. మనం కొంత కన్ఫ్యూజ్ అవుతాం, సుగంధ ప్రియుడు అంటే అదేమిటండి, సుగంధాలే ఆయన కావాలా అంటే సుగంధము అని అందుకని మనం నిగూఢార్థం చెప్పుకోవాలండి. సుగంధము అంటే దాని తెలుగులో, అచ్చ తెలుగులో చెప్పుకుంటే వాసన అంటే ఆధ్యాత్మికంగా చూస్తే ఇంకొక అర్థం వస్తుందండి. మనిషి చేసే కర్మల వల్ల వారి ఆలోచన వృత్తుల్లో, చిత్త వృత్తుల లెవెల్లో ఏది సెటిల్ అయిపోతుందో, ఏది నిగూఢంగా ఉండిపోయి సూక్ష్మ శరీరంతో పాటు తర్వాత జన్మకు కూడా వెళ్తుందో దాన్ని వాసన అంటారు.
ఈ జన్మల్లోనే కొన్ని మనము చూడండి, వాసన అంటే ఇంకొక అర్థం చేసుకోవాలంటే, కొంత ఇంగువ తీసుకుని మీరు ఒక గుడ్డలో కట్టేసి దాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టేసి తర్వాత ఆ గుడ్డ తీసి కర్చీఫ్ తీసి ముడులు విప్పి లోపల ఇంగువ అంతా తీసి పక్కన పెట్టేసేయండి. ఇంకా చాలా రోజులు ఇది ఇంగువ వాసన వేస్తూ ఉంటుంది. ఎలా వేస్తుంది? ఎందుకంటే ఆ ఇంగువ నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలు దీనికి అంటుకుని పోయి ఉండి మీరు 1, 2, 3 సార్లు ఉతికినా కూడా ఉతకవు. అది ఇంగువకున్న గాఢంగా ఉన్న ఒక వాసన. అన్ని ఇట్లా వస్తాయని నేను అనను, కొన్నిటి గాఢంగా ఉంటాయి. అలాగే అన్ని కర్మలకి గాఢమైన వాసనలు మనలో ఉండకపోవచ్చు. కొన్ని కర్మలు కామ ప్రేరితమైనవి, క్రోధ ప్రేరితమైనవి, అసూయ అహంకార ప్రేరితమైన కర్మలన్నిటికీ కూడా గాఢంగా ప్రగాఢంగా మనలో చిత్తవృత్తుల్లో వాసనలు ఉండిపోతాయి. ఆ వాసనలు ఈ జన్మకే కాకుండా తర్వాత జన్మలకు కూడా మనం క్యారీ చేస్తూ ఉంటాం. అందుకే మనం చూస్తూ ఉంటామండి, పుట్టినప్పుడు ఎందుకు కొంతమంది అంత కొంచెం పేషెన్స్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది అసలు పేషెన్స్ ఉండదు. పిల్లలు కొంతమంది ఎందుకు కాస్త సౌమ్యంగా శాంతంగా కనబడతారు, కొంతమంది ఎందుకు అంత రౌద్రంగా చిన్నప్పటి నుంచి ఎలా ఉంటారు. వాళ్ళకి కావాల్సిన దొరకకపోతే ఇంకా ఏదో వదలరు, ఇల్లు పీకి పాకం పెడతారు. ఎందుకు ఇలా అవుతోంది? ఏది క్యారీ ఫార్వర్డ్ అవుతోంది అంటే దీన్ని వాసన అంటారు. సరే, వాసన అంటే ఇంకో సంస్కృతంలో ఒక మాట ఏమిటండి? గంధము. మరి సుగంధము అంటే ఏంటండి? సుగంధము అంటే మంచి వాసనలు, అంటే శుభవాసన. శుభవాసనలు ఏంటండి? సౌమ్యము, సత్వగుణ జనితమైన వాసనలు. ఎక్కడి నుంచి వస్తాయి? సత్కర్మల వల్ల, సత్సంగం వల్ల వస్తాయి. మనం గనక సత్సంగము సత్కర్మలు చేసి ఉంటే, సేవా కార్యక్రమాలు చేస్తే, ఈ ప్రపంచానికి స్వామి ఏ విధంగా మనకు ఆదేశించారో ఆ విధమైన కర్మలు గనక మనం చేస్తూ ఉంటే దాని నుంచి జనితమైన టెండెన్సీస్, ఇంగ్లీష్లో కరెక్ట్ వర్డ్, వాసనలు మనలోవి అతుక్కుని ఉండాలండి. అవి ఎప్పుడు అతుక్కో అని చెప్తాను. మామూలుగా అందరికీ మనకు అతుక్కుంటాయి. ఎప్పుడు అతుక్కోవంటే ఒకటే ఒక్క స్థితిలో మనం వెళ్ళగలిగితే నిష్కామ కర్మ చేయగలం. మనం ఆ స్థితిలో ఇంకా లేము. ఎక్కువ మంది 99.9% అట్లా లేము. ఎందుకంటే మనకి ఒక కర్మ చేస్తే దాని నుంచి ఏమైనా కావాలి, మంచో చెడో ప్రశంసో ఏదో కావాలి మనకి. కానీ అది లేకుండా చేయడం అనే స్థితి స్వామి కల్పిస్తారు ఎప్పుడో మనకి. అయితే నిష్కామం కనుక చేసుకోలేనప్పుడు సరే కామ్యకర్మ చేసామనుకుందామండి. చేసినా కూడా కామ్యకర్మ అందులోంచి ఆ వాసనలు శుభవాసనలైతే అది ఇంకా బెటర్ జీవితం మనకు వచ్చి అందులో ఇంకా సాధన చేసుకుంటూ స్వామికి చేరుగా వెళ్ళడానికి ఒక అవకాశం ఇస్తుంది. అంతవరకు అది చాలా మంచిది. ఇంకా మంచి అటువంటి అనుగుణంగా ఉండే సిచ్యువేషన్స్లో పుట్టడం, అటువంటి సత్సంగం మనకి దొరకడము, చిన్నప్పటి నుంచి ఆ భావాలుండి ఈ జన్మలో ఇప్పుడు మనం చేసిన కలుషితాలు చెడ్డ పనులవన్నీ కూడా చెయ్యకుండా ఉండే ఒక స్థితి వస్తుంది. మొదటి నుంచి కూడా నిటారుగా పెరిగిన చెట్లలాగా పెరుగుతుంది. స్వామి గొప్పదే కదండి. ఈ జన్మలో నేను అంత కర్మ తీసేయలేనో తెలియదు. కాబట్టి వాసన, శుభవాసనలు పెరగడం చాలా మంచిది. అందువల్ల మనం అభిషేకం చేసేప్పుడు స్వామివారికి ఏమనుకోవాలంటే, స్వామి ఈ శుభవాసనలతో, నాలో ఉన్న శుభవాసనలతో నీకు లేపితం చేస్తాను స్వామి, నాకున్నవంతా నీకు అర్పిస్తున్నాను స్వామి. చూడండి ఎంత డీప్గా ఉంటుందో. బయట తీసుకుని ఒక 100 రూపాయలు పెట్టి ఒక గంధం కొనుక్కోవడము, చందనం కొనుక్కుని పోయిన ఎవరన్నా చేస్తారు. శుభవాసనలు స్వకర్మ ద్వారా, స్వప్రయత్నం ద్వారా సంపాదించి స్వామికి ఎంతమంది పోయగలరు? దానికి ఒక కాన్ఫిడెన్స్, ఒక క్యారెక్టర్ కావాలి చేయగలగాలంటే. అది చెప్తున్నారు శంకరాచార్య స్వామి. ఇది సర్వసుగంధ సులేపిత లింగం, బుద్ధి వివర్ధన కారణ లింగం చెప్తున్నారు. అయ్యా ఇది ఎప్పుడవుతుంది అంటే, మనలో ఉన్న బుద్ధి అంటే ఏంటండి? వివేకము అంటే ఏమిటి? నిత్యమేది అనిత్యమేది, మంచేది చెడేది చెప్పగలిగే ఒక స్థితి బుద్ధి, వివేకం. విచక్షణ అని కూడా అంటారు. వివేకము ఎవరండి? బుద్ధి హనుమంతుడు. ఆయన బుద్ధికి, ప్రబుద్ధికి, బుద్ధికి ప్రతీక హనుమంతుడు. హనుమంతుడు ఎందుకు అంటున్నామండి? ఎందుకంటే ఏది నేను పట్టుకోవాల్సింది, ఏది నాకు వద్దు, అటువంటి రాముడి పాదాలు పట్టుకుని తన జీవితాన్ని ధన్యం చేసుకోగలిగిన శక్తి, వేరే ఆలోచనలు లేకుండా, ఆయన ఇంకేమీ అవసరం లేదండి. రామనామం, రామకార్యం, అది తప్ప వేరే ప్రయారిటీస్ నాకు వద్దు అని పట్టుకునే శక్తి ఎవరికంత హైయెస్ట్ లెవెల్లో ఉందో అందుకని హనుమంతుడి బుద్ధి అని కంపేర్ చేస్తారు. రామాయణంలో ఇదే చెప్పుకుంటాం, హనుమంతుడి బుద్ధి. సరే, ఇంకొకటి చూసాం మనం రామాయణంలో. ఈ హనుమంతుడు కావాల్సుకున్నప్పుడు ఆయన అనిమ, గరిమ లాంటి విద్యలతో పెద్దగా పెరిగిపోతాడు. పెద్దగా పెరగడం అంటే అర్థం ఏంటండి? బుద్ధి వర్ధన పొందడము. అది చెప్తున్నారు. బుద్ధి వివర్ధన కారణలింగం అంటే మనలో వివేకం పెరగాలి.
ఎప్పుడైతే మనలోని సుగంధం స్వామికి విలేపనం చేయడం అని అనుకున్నామో, దానికోసం మనం మంచి మార్గంలో నడవాలి అని భావిస్తూ వెళ్తున్నామో, అప్పుడు ఏం జరుగుతుందంటే అండి, బుద్ధి క్రమంగా మనలో హనుమంతుడు సైజు పెరిగినట్టు పెరుగుతుంది. బుద్ధి వివర్ధన కారణ లింగం దాన్ని పెంచుతాటే. అయినప్పుడు ఏమవుతుంటండి, ఇది నీకొక్కడికే కాదయ్యా, మానవులకే కాదు, సిద్ధ సురాసుర వందిత లింగం. అంటే సిద్ధులు అంటే ఇంకా సాధకులు కాదండి, ఇద్దరు ఉన్నారు. సిద్ధులు అంటే మొత్తం సాధించేసిన వారు అని అర్థం. సిద్ధి అంటే రిజల్ట్ అంటే వచ్చేసింది వాళ్ళకి, అంటే జీవన్ముక్తులు, ఈ జన్మలో ఒక స్థాయికి వచ్చేసిన వారు సిద్ధులు. సుర అంటే నేను చెప్పాను ఇందాక, సకారాత్మక భావాలు ఎక్కువ గలవారు, పాజిటివ్ పీపుల్. అసుర అంటే నకారాత్మక భావం కలగవారు, నెగిటివ్ పీపుల్. అయితే అందరినీ ఈక్వల్గా, అటు ముక్తులైపోయిన వారిని, ఇటు ఇంకా కావలసిన వారిని, అందులో కూడా మంచి వారిని, చెడు వారిని అందరినీ సమంగా చూసి వారందరితో సమంగా వందన చేయించుకునే లింగంటండి. చూడండి, ఎందుకంటే వారు ఎవరెవరు ఏ విధంగా కొలుస్తున్నా కూడా, వారు రాక్షసులయ్యి వారు తమోగుణం భూషితమైన దేవతల్ని వాడిని ఆరాధిస్తున్నా కూడా వాటికి అర్పించే వందనం అంతా కూడా ఆయనకే చెందుతుంది. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది, ఆయనకే వెళ్తుంది. అటువంటి తత్ప్రణమామి, నేను అటువంటి లింగానికి నేను నమస్కరిస్తున్నాను. కనక మహామణి భూషిత లింగ ఫణిపతి వేషిత శోభిత లింగ దక్ష సుయజ్ఞ వినాశక లింగ తత్ప్రణమామి సదా శివలింగ. తర్వాత కనక మహామణి భూషిత లింగం, ఫణిపతి వేష్టిత శోభిత లింగం, దక్ష సుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివం. కనకం అంటే ఏంటండి, బంగారం, మెరుస్తుంది. మహామణి అంటే మణియే చాలా మెరుస్తుంది, విలువైనది. కానీ మహామణి అంటే ఎంతో విలువైనది, మెరుస్తున్నది, చాలా విలువైనది. ఏమిటండి మనలో మెరుస్తున్నది, అతి విలువైనది ఏమిటండి మనలో ఉన్నది? చైతన్య స్వరూపము, దాన్ని ప్రజ్ఞానము అంటాం. మనలో లోపలగా ఉన్నట్టు భావించాలి. మనం ప్రజ్ఞానం నిజం చెప్పాలంటే, ప్రజ్ఞానం బ్రహ్మ అని ఒక మహావాక్యం ఉంది. ఆ చైతన్య స్వరూపము ప్రజ్ఞానము కనక మహామణి భూషితం, దానితో అలంకరింపబడి, అంటే అది అయి ఉన్న లింగం, అదే తత్వం అయి ఉన్న లింగం అని భావించాలండి. అది అందరిలో ఉంది. ఫణిపతి వేష్టిత శోభిత లింగము. ఫణిపతి అంటే ఎవరండి? పాము. ఆ పాము చుట్టుకుని ఉంది ఆయన. వేష్టిత శోభిత లింగం, శోభిత, దాంతో శోభిస్తున్నాడే. పాము అంటే ఏంటండి? పాముకి ఇంకో పేరుంది, కాలము అని ఉంది. కాల సర్పం అంటారు చూడండి, కాలము. మరి కాలము అంటే టైం కదండి. కాలము పాముకి ఏంటి అంటే, ఆధ్యాత్మిక పరిభాషలో పాము సమయానికి ప్రతీక. అది సరసరా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవైపు తల ఏమడ్డొచ్చినా మింగేస్తూ ఉంటుంది, చివర తోక మాత్రం కనబడుతూ ఉంటుంది, ఆ తలని ఫాలో అవుతూ ఉంటుంది. ఆది అంతము ఉంది దానికి, కాకపోతే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మహాసర్పము కాలము, ఇది శివుడు ధరించే సర్పంటండి. అంటే కాలం మొత్తాన్ని ఫణిపతి వేస్తుంది. అంటే కాలం అని ఏదనుకుంటున్నామో, కాలాతీతుడైన శివుడు తన కంఠంలో వేసుకునే ఒక హారం లాంటిది మాత్రమే. అంటే ఆయన సంగతి చెప్తున్నారండి. కాలాతీతుడు, మనం పాడుతూ ఉంటాం, కాలాతీతాయ సిద్ధి రూపాయ అని మన స్వామిని పాడుతూ ఉంటాం. ఈ కాలాతీతుడు అని చెప్తున్నారండి. దక్ష సుయజ్ఞ వినాశన లింగం. దక్షుడు ఏంటండి? అనుకోవడానికి మహేశ్వరుడికి మామగారు, సతీదేవికి తండ్రి, మహా అహంకారి. తన అల్లుడు అయినా కూడా అల్లుడు బికారి అనుకున్నాడు. ఆయన ఎటువంటి యోగ్యత లేదనుకున్నాడు. ప్రజాపతి అవ్వడంతో యజ్ఞం తలబెట్టి ఆ నారాయణుణ్ణి, బ్రహ్మని అందరినీ పిలిచి వారికి పెద్దపీట వేసి, ఆయన శివుణ్ణి పిలవను కూడా పిలవలేదు. అల్లుడైన శివుణ్ణి ఆయన అంత చిన్న చూపు అనమాట. పిలవకపోయేసరికి సతి నొచ్చుకుంది పాపం, కూతురు. తన తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఏ కూతురుకైనా ఇన్విటేషన్ అవసరం లేదు, వెళ్తాను అంది. శివుడు అన్నాడు, అక్కర్లేదు సతీ, వెళ్ళొద్దు, పిలవని పేరంటానికి మనం వెళ్ళకూడదు అన్నాడు. అంటే మామూలుగా మనం భార్యాభర్తలు ఈ ప్రపంచంలో మాట్లాడుకున్నట్టే, అలా కాదులేండి, మా తండ్రి ఇంటికి వెళ్ళడానికి నాకు ఎటువంటి ఇన్విటేషన్ అవసరం లేదు అని ఆ పుట్టింటి మీద ఉన్న మమకారంతో వెళ్ళింది. వెళ్తే అక్కడ సతి ఎదురుకుండానే తూలనాడి పరమ నిందలు చేశాడు శివుణ్ణి. ఆ దక్షుడు తట్టుకోలేకపోయి తన ప్రాణత్యాగం చేసి దేహం అర్పించేసింది అగ్నిలో. సతి మృతురాలైంది. ఈ వార్త తెలిసి శివుడు తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక ఆయన రౌద్రుడై, ఆయన రుద్రుడు, మరి ఈరోజు రుద్రాభిషేకం చేస్తాం,
రౌద్రుడైపోయి ఆయన కాలభైరవుణ్ణి వారిని పంపించి దక్ష యజ్ఞాన్ని మొత్తాన్ని శ్మశాన వాటిక చేశాడు. ఆ యజ్ఞవాటికని శ్మశాన వాటిక చేయించేశాడు. దక్షుడు తల కోసేశాడు. అటు వచ్చిన వాళ్ళు ఎవరు మిగలేదు. ఎందుకు? ఆయన అజ్ఞానాన్ని సహించడండి. ఆయన ఈయనకి కాదు, దక్షుడని కాదండి, తన కొడుకు అమ్మవారు స్వయంగా సృజించిన గణేశుడు ఆయనకి వినాయకుడి తల రాకముందు ఆయన శివుడెవరో అశివుడెవరో తెలుసుకోలేక ఆయన శివుడు శవం అండి. శివత్వానికి తేడా తెలియకపోతే మనకి ఏం తెలియలేదు ఈ జీవితంలో. దేహాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ శవాలను నమ్ముతున్నారు. దేహంలో ఉన్న తత్వాన్ని నమ్మిన వాళ్ళు మాత్రమే శివుడిని నమ్ముతున్నారు. ఇది అర్థం చేసుకోవాలి మనం. శివత్వం తెలియక నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు లోపలికి వెళ్ళడానికి లేదన్నాడు. అమ్మవారు మాత్రమే నా తల్లి, నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. అమ్మవారు అంటే ఎవరండి? ప్రకృతి. అంటే ప్రకృతినే నమ్ముకొని పురుషుడైన మహానుభావుణ్ణి శంకరుణ్ణి నమ్మకుండా ఎథీస్ట్లుగా ఉండి, లేక మా ఇంట్లో ఇక్కడ దేవుడు లేడు అని నమ్ముకుని ఈ మెటీరియలిజంని ఈ ప్రకృతిని నమ్మి బతికే వాళ్ళకి అహంకారాన్ని ఏం చేస్తాడు శివుడు? త్రిశూలంతో తల తీసేస్తాడు. ఎందుకంటే తల అహంకారానికి గుర్తు. అందువల్లే మన తల స్వామి పాదాల మీద పెడతాము. ఏ గర్వభరా మస్తక్ మేరా ప్రభు చరణ ధూళి చుక్కునేదే అంటాడు ఒక కవి. అంతవరకు వంగని స్వామి గర్వంతో ఇది మోసి బరువు అయిపోయింది, ఇటు వంగిపోని స్వామి, ఆ వంగేదేదో నీ కాళ్ళ మీద వంగని స్వామి. మనకు అంత అహంకారం ఉంది. కాబట్టి అహంకారాన్ని తీసేశాడు. కానీ గణేశుణ్ణి అంతమందించలేదు. తన భక్తుడు రాక్షసుడైనా కూడా తనకి భక్తి చేసిన వాడి తలని పెట్టి ఈయన మహాగణేశుడు చేశాడు. ఆయన గణనాయకుడయ్యాడు. అంత కరుణ. కాబట్టి ఎప్పుడూ కూడా శివుడు ఏం చేస్తాడంటే అండి, యజ్ఞం నాశనం చేసేటువంటి నాశకాలంటి పదాలు వస్తే ఏదో ఆయన ధ్వంసం చేస్తాడని మనం భావించకూడదు. మనలో ఉన్న నెగిటివిటీని ధ్వంసం చేస్తాడు, పాజిటివిటీని పెంచుతాడు. అది శివుడి తత్వం. అటువంటి లింగానికి నేను వందనం చేస్తున్నాను అని చెప్పిన తర్వాత కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఇక్కడ ఇంకో వినాశనం వస్తుంది, అయితే దానికి వద్దామండి. కుంకుమ చందన లేపితం అవన్నీ ఏమిటండి? మనం పూజలో వాడే పదార్థాలు. కుంకుమ మంగళప్రదంగా అనిపిస్తుంది, చందనము సుగంధం, చల్లదనం కూడా ఇస్తుంది, శీతలం. వీటితో లేపిన లింగనం అంటే ఏమంటున్నారంటే, శివుని ఏ విధంగా ఆరాధించాలి అంటే ప్యూరిటీ, మంగళతత్వంతో ఆరాధించాలి, మంచి సువాసన గల మంచి సత్కర్మతో ఆరాధించాలి సుమా. ఎట్లా పడితే అట్లా ఆరాధించకూడదు. కాబట్టి అండి మనం పూజ కూర్చునేప్పుడు నాకు క్రోధయ, మనకు ముందర కొన్ని మంత్రాలు చెప్తూ ఉంటారు. క్రోధం చేయకుండా, వేరే వేరే ఆలోచనలు తెచ్చుకోకుండా ఎలా కూర్చోవాలో అలా కూర్చుని న్యూట్రల్గా కూర్చుని చక్కని భావాలు పెట్టుకుని ఆ మంగళతత్వం కనుక మనలో ఆపాదించుకుంటే అప్పుడు ఆయనకి చక్కని అభిషేకం చేసినట్టు. పంకజహార సుశోభిత లింగం అంటే తామర పూలతో కట్టిన మాల ఆయనకి వేయడం అంటే దాంతో అలంకరించాము అంటే అర్థం ఏంటంటే, తామర పూలు అంటే ఏంటండి? మట్టిలో పుట్టిన ఆ బురద అంటకుండా పైకి ఉండే ఒక తత్వం తామర పువ్వుకుంది. అంటే అటువంటి హృదయం, స్పిరిచువల్ హార్ట్, లోటస్ హార్ట్ అంటారు చూడండి. ఆ లోటస్ హార్ట్ అంటే ఏంటంటే లోపల హృదయాన్ని మాత్రము ఈ మలిన కంపితమైన సంసారంలో ఈ ఈర్ష్యలు, ఈ ద్వేషాలు, కోపాలు వాటి మధ్యలోనే ఉన్నా కూడా వాటికన్నా ఒక 2 అడుగులు పైకి పెట్టి వీటితో అంటకుండా ప్యూర్గా ఉంచుకున్న హార్ట్ తామర పంకజహార సుశోభిత లింగం. అటువంటి హార్ట్ సమర్పించాలి. స్వామి అన్నారండి, ఒకసారి స్వామి ఇంటర్వ్యూలో ఇచ్చినప్పుడు స్వామికి ఒక రోజా పువ్వు కొనిస్తే స్వామి అన్నారు, ఎన్ని రూపాయలు పెట్టి కొన్నావురా అన్నారు. అంటే స్వామి 2 రూపాయలు పెట్టి కొన్నామంటే పొద్దున పూస్తే సాయంత్రంకి వాడిపోయే పువ్వు నాకెందుకు అన్నారు స్వామి. నీ హృదయ పుష్పం ఇవ్వు. ఏమర్థమైందండి మనకందరికీ? స్వామి మనందరికీ భక్తులకి చెప్పే మాట ఏంటి? హృదయ పుష్పం ఇవ్వు అంటే అర్థం ఏంటి అంటే, ఏ హార్ట్ అయితే మామూలుగా మనం రోజు ఉన్న కంపంలో ఆ బురదలో మునిగిపోకుండా ఈ ప్రపంచంలో కాస్త పైకి ఉండగలుగుతోందో, తేలుతోందో, అక్కడే పుట్టిన అక్కడే పెరిగిన, మనం ఎక్కడికి పారిపోక్కర్లేదండి, ఈ సంసారంలోనే ఉండాలి మనం, మనకి ఇచ్చిన డ్యూటీ స్వామిది. కానీ దీనికి అంటకుండా, ఒకళ్ళు మన ఒక మాట అన్నా, ఒకళ్ళు మన గురించి వేరేగా భావించినా అంటకుండా కాస్త పైకి ఉండగలిగితే అప్పుడు మనం స్వామి స్టూడెంట్, స్వామి డిసైపుల్ చెప్పుకోవచ్చేమో. కానీ చెప్పుకునేది ఏముందిలే కానీ, లేకపోతే మనము ఇన్ని మాటలు చెప్పుకుని ఏమీ లాభం లేదు.
స్వామి చెప్పినట్టు ఉండగలిగితే స్వామి మాట మనం ఏం పాది సాయి స్టూడెంట్ లేక సాయి డివోటీ అనుకుంటే అర్థం ఉంది. కానీ మనం ఉండకుండా కేవలం మనకిచ్చిన ఒక అర్హతలాగా ఒక స్థాయిలాగా మాత్రం మనం ఎవరం కూడా మాట్లాడలేము. అది కరెక్ట్ కాదు. స్వామి ఇది కావాలని కోరుకుంటారు ఎప్పుడు. కాబట్టి పంకజహార అప్పుడు ఆయన సుశోభిత అంటే ఆనందిస్తారటండి. సంచిత పాప వినాశన లింగం. సంచిత పాపం అంటే ఎప్పటి నుంచో వస్తున్న పాపం అండి. మనం బ్యాగ్స్ కలెక్ట్ చేసుకుని వస్తున్నాయంట ఈ జన్మలకి. బ్యాగ్స్ కొండలు కలెక్ట్ చేసుకుని వచ్చాం సంచితం. అందులో నుంచి కొంత పాపాన్ని తీసుకొచ్చుకుని ప్రారంధం ఈరోజు కర్మ మనం క్లియర్ చేయాలని వచ్చాం ఈ జన్మలో. ఈ జన్మలో వచ్చిన ప్రారంధమే కాదయ్యా. ఈ ప్రారంధానికి పక్కన పెట్టి కనుక నువ్వు చక్కని అభిషేకం చేయగలిగితే, ఆ అభిషేకం కనుక ఇటువంటి ఒక చక్కని కుంకుమ చందన లేపిత లాంటి ఒక ఆలోచనలతోనూ పంకజహారం లాంటి ఒక హృదయంతోనూ నువ్వు చేయగలిగితే అప్పుడు ఏమవుతుందో తెలుసా? దూది పింజానికి అగ్ని అంటుతే ఏ విధంగా దహించిపోతుందో ఆ విధంగా ఈ జన్మదే కాకుండా నువ్వు వెనకాల ఉన్నాయనుకుని నువ్వు తెచ్చుకోలేదనుకున్నావు చూడు జన్మలు అన్నీ కూడా దహించిపోతాయి. అభిషేకం చేస్తే ఇంత వాల్యూ ఉంటుంటండి. లింగాష్టకం చదువుతూ మనం అభిషేకం చేసుకోగలిగితే కనుక, ఆ లింగాన్ని అర్చించగలిగితే కనుక ఇంత గొప్ప వాల్యూ ఉంటుంది. తత్ప్రణమామి సదాశివలింగం. అటువంటి లింగానికి తత్ప్రణమామి సదాశివలింగం అన్న మాటలో అండి ఒక్క చిన్న పదం చెప్పుకోవచ్చు. ఏమిటంటే తత్ త్వం అసి అని మనం ఒక మహావాక్యం ఉంది. తత్ అంటే అది అంటే ఎక్కడో చూడకూడదు మనం. అది అంటే ప్రస్తుతానికి నేను కానిది అని అర్థం. అంటే మహాతత్వం అంటే మనలో ఉన్న చైతన్య స్వామి, నిరాకార తత్వంలో స్వామి. తత్ అంటే స్వామి, త్వం అంటే నువ్వు. అంటే చాందోగ్య ఉపనిషత్తులో శ్వేతకేతుకు ఆయన తండ్రి అయిన ఉద్దాలకుడు చెప్పే మాట అండి. తత్వమసి శ్వేతకేతో అని చెప్తారు ఆయన. అంటే అది నువ్వు ఏదనుకుంటున్నావు బ్రహ్మ పదార్థం అని అది నువ్వే అయి ఉన్నావు నాయన అని చెప్తాడండి. అట్లా వచ్చింది తత్వమసి అన్న మాట చాందోగ్య ఉపనిషత్తులో. అయితే ఏమిటి చెప్తున్నదంటే ఎందుకు స్వామికి చెప్తారు తత్వమసిలోంచి తత్వమసి తత్వప్రణమామి. ఒక జ్ఞాని నిజం తెలుసుకుని తత్వమసి అది నేనే అని తెలుసుకునేవాడు ఒకటి జ్ఞానం అయితే, ఒక గొప్ప భక్తుడు తత్ప్రణమామి దానికి అంటే ఆ సదాశివానికి నేను ప్రణమిల్లగలుగుతున్నానని చెప్పుకోవడానికి ఈక్వల్ ఒకటే ఫలితం అండి. భక్తుడేమి తక్కువ కాదు జ్ఞానికన్నా, అంత గొప్పవాడు భక్తుడు. కానీ ఎప్పుడు ఈ ముందర చెప్పినవన్నీ చేయగలిగినప్పుడు శంకరాచార్య స్వామి మనకి చెప్తున్నది చక్కని భావనలు, చక్కని హృదయము, ఆ నిర్మలమైన భావం పెట్టుకుని మనం అభిషేకం చేసినప్పుడు అప్పుడు తత్ప్రణమామి అని మనం అనొచ్చు. ఒక నమస్కారం చేస్తే తప్పకుండా స్వామి స్వీకరిస్తారు అన్న ఒక భావం మనకి చెప్తున్నారు. ఇంకా ముందర ఈ లింగాష్టకంలో ఏముందో చూద్దాం. దేవగణాచిత సేవితలింగం భావే భక్తి విరేవచలింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదా శివలింగం. తరువాత దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తి భిరేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవగణార్చిత మనం చూస్తూ ఉంటామండి. ఎప్పుడన్నా మనకి సినిమాల్లో వాటిలో కూడా చూపెడుతూ ఉంటారు. ఒకవేళ దేవతలందరూ కలిసి సమూహంగా వారి శివుని వేడుకోవాలని కైలాసానికి వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది అది? అందరూ కూడా ఒక సమూహంగా అట్లా వెళ్ళి నమో హర మహాదేవ అని ఆయనకి నమస్కారం చేసినట్టు ఈ విధంగా మనకి చూపెడుతూ ఉంటారు. ఆయన ప్రసన్నత చెంది వారికి మీ కష్టాలు ఏమిటి, నేనేం తీర్చచ్చు అని అడిగినప్పుడు మీరు ఎటువంటివి అడుగుతారండి? యూజువల్లీ ఎప్పుడు మనం పరమశివుని వేడుకుంటాం అట్లా, అయ్యా మేము అమృతం కోసము ఆ క్షీరసాగర మదనం చేశాము, అయితే వచ్చింది హాలాహలము, విషము, ఘోర విషము, దాన్ని మేము తట్టుకోలేకపోతున్నాము, మీరే ఏమన్నా చెయ్యండి అంటే ఏం చేస్తారండి? ఆయన అందరికీ వద్దన్నది ఇప్పుడు ఏం చేయమంటావు అంటే ఏంటి అంటే ఇండైరెక్ట్గా చెప్పడము, స్వామి మీరే తీసుకోండి దీన్ని అని. మాకెవరికి వద్దు స్వామి అని. మీకేం కావాలి? అమృతం. మీకేమొద్దు? హలాహలం. కాబట్టి నెగిటివ్ ఎవరికి వద్దు, పాజిటివే కావాలి అందరికీ. చిరకాలం బతకాలి, ఈ ఆశలన్నీ మనకు ఉంటాయి. మనం ఏ విధంగా ఈ హాలాహలం వచ్చిందండి అసలు ప్రపంచంలో? ఆ రాపిడి మందర పర్వతానికి ఆ వాసుకిని పట్టి ఈ రాపిడి చేస్తున్నప్పుడు తట్టుకోలేక నోట్లోంచి వచ్చేసిందండి. అసలు అది మదనం వల్ల కింద నుంచి పుట్టింది కాదు. అంటే అర్థం ఏంటంటే జన్మజన్మాంతరాలుగా మనం ఈ జన్మలో చేసి ఈ జీవితం గడుపుతూ కాలం ఎంత లాగాము, కాలాన్ని ఎంత లాగుతూ వచ్చామంటే దీనివల్ల ఈ నెగిటివ్ అశుభ వాసనలు మనలో వచ్చి ఇది ఒక హాలాహలంగా తయారైంది సొసైటీలోని సంఘంలో.
ఆ హాలాహలం ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటూ వస్తున్నాం అనమాట. ఎవరు దీన్ని తీసుకునే సమర్థత గల మహానుభావుడు, ఎవరు ఆ పరమ పావనమూర్తి? శివుడు ఒక్కడే. పావనమూర్తే కాదండి, భోళాశంకరుడే. అందువల్ల ఆయన ఏమంటాడు, భోళా అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే మనకి తెలిసిందేదో ఆయనకి తెలియదని కాదు, లేక ఆయన కన్నా మనం తెలియగలవాడమని కాదండి. భోళా అంటే ఏమిటి అంటే తనకి ఒకటి అది హాని చేకూర్చచ్చు అని తెలిసి కూడా వేరే వారి మంచితనం కోసం, వేరే వారి మంచి కోసం తను స్టిల్ చేస్తాడు. అందువల్ల భోళా. అందుకని ఆయన రెడీ అయిపోయాడు తాగడానికి. కాబట్టి ఇక్కడ ఏమంటారండి, ఆయన దేవతలందరూ గణాల్లాగా వెళ్తారు ఎప్పుడంటే ఆపత్ సమయంలో వెళ్తారు చెప్పుకోవడం అనమాట. కాబట్టి ఆపత్ సమయాల్లో ఎవరయ్యా నీకు వచ్చేది, నీ అండకొచ్చేది అంటే శివుడు. అంటే ఏం చెప్తున్నారండి, మనకి జీవితంలో ప్రతిరోజు గడుపుతున్న జీవితంలో ఎప్పుడెప్పుడు ఆపద వచ్చిందో ఏమంటాం, స్వామి సాయిరాం, స్వామి ఎక్కడున్నారు మనం చూసుకోండి అన్నప్పుడల్లా ఎవరు వస్తున్నారు, ఎవరు దాన్ని పక్కన పెడుతున్నారు, నీకు తెలిసినా తెలియకపోయినా, నువ్వు నిద్రపోతున్నా కూడా అక్కడ కూడా నీకు వచ్చే ఆపదల నుంచి నిన్ను కాపాడుతున్న తండ్రి ఎవరు, కరుణామూర్తి ఎవరు? ఆయనయ్యా ఇదే లింగము, అదే ఆ కరుణాకర లింగం. అందువల్ల దేవగణార్చిత సేవిత లింగం. ఆ దేవతలందరూ ఎందుకు సేవిస్తారయ్యా అంటే, అన్ని ఆలోచనల సమూహం సకారాత్మక ఎందుకు సేవిస్తారంటే, అనుక్షణము యోగక్షేమం వహామ్యం అంటూ మనం చూసుకునేది ఈ తత్వం. కాబట్టి గ్రాటిట్యూడ్ ఇక్కడ చెప్తున్నది శంకరాచార్య స్వామి, గ్రాటిట్యూడ్ మనం చూపెట్టాలి దానికి. ఎందుకంటే నిజంగా ఈ ఊపిరి జరగడానికి, ఈ అనుభవం మనకు ఉండడానికి జీవితం అనేది కారణం ప్రతి అనుక్షణం కూడా శివతత్వమే. భావైర్భక్తి విరేవచ లింగము. భావం నుంచి భక్తి వచ్చినప్పుడు దానితో ఆయన్ని అర్చింపబడే లింగము. భావం నుంచి భక్తి రావడం ఏంటండి అంటే, హౌడువి మనం ఏ విధంగా భగవంతుని భావిస్తామండి, ఆలోచించండి. ఏ విధంగా ఆయన్ని అప్రోచ్ అవుతాము, స్వామిని అట్లా అప్రోచ్ అవుతాము. మొట్టమొదట మనకి ఒక ఆర్తి లేకపోతే మనకు ఒక ప్రాబ్లము ఏదో ఉన్నప్పుడు మన స్వామి ఏమిటి ఇది మీరు చేయగలరా, తీర్చగలరా అని ఆయన వైపు చూసినప్పుడు స్వామి అంటారు, తీరుస్తానరా. ఎందుకంటే ఐ గివ్ యూ వాట్ యూ వాంట్ సో దట్ యూ విల్ ఆస్క్ మీ వాట్ ఐ కమ్ టు గివ్ యూ. ఇది స్వామి అనేది. సో స్వామి ఏమంటారంటే, సరే నీ ఆర్తులేంటి చెప్పు, లిస్ట్ చెప్పు, అందులోంచి కొన్నింటిని తీరుస్తాను నేను. అన్నింటినీ తీర్చరండి. అన్నింటినీ తీరుస్తే మనం ఎప్పుడు ఏది ఆయన ఇవ్వడానికి వచ్చారో అది అడగం. ఆయన కొంత మంటలో పెడితేనే మలినం పోయి కనకం శోభిల్లుతుంది అని స్వామి చెప్తారు. మంటలో పెట్టకపోతే ఎట్లా పవిత్రత వస్తుందండి? కష్టంలో పెట్టకపోతే ఎలా మనిషి మన పవిత్రతకి తయారవుతాడు? అదర్వైజ్ ఎంతసేపు అన్నా మనకి అన్నీ బాగానే ఉన్నాయి, నాకన్నా గొప్పవాడు లేదనుకుని అహంకరించే ఒక అభిమానం గలవాడు మానవులు ఇదే. కాబట్టి ఆయన ఎంత ఎంత కరుణ ఉన్నా కూడా మన అందులోకి పుష్ చేస్తారు, తోస్తారు. ఎందుకంటే హీఈస్ ద బెస్ట్ కోచ్, హీఈస్ ద బెస్ట్ ట్రైనర్, హీఈస్ ద బెస్ట్ ఫాదర్, హీఈస్ ద బెస్ట్ మదర్. ఏం చేయాలో ఆయనకు తెలుసు. రాగంతోనూ ద్వేషంతోనూ పనిచేసే ఆయన కాదైన. ఆయనకి నిజమైన ప్రేమ కాబట్టి మన తోస్తారు, మంటలోకి తోస్తారు. ఎందుకంటే అట్లాగే పవిత్రం అవుతాం. ఆ విధంగా దేవతలందరూ కూడా ఆయన దగ్గరికి సమూహంగా వెళ్ళినప్పుడు, గణార్చిత సేవిత లింగం, గణాలుగా వెళ్ళి సమూహంగా వెళ్ళినప్పుడు భావం లోపల నుంచి నీకు ఏ విధంగా వస్తే గనక అటువంటి భక్తి స్టేటస్ నీకు ఇచ్చే ఆయన. నీకు ఇట్లాగే ఉండాలనుకుంటండి. ఆయన రాక్షసుడు అయితే నువ్వు రాక్షసుడా భక్తి చేయి, అయినా కూడా నేను శివుడిలాగా సాక్షాత్కరిస్తాను. నువ్వు మానవుడిలాగా సాధన చేస్తూ భక్తి చేస్తావా, ఆ విధంగా నేను నీకు ఇస్తాను. నువ్వు దివ్యుడివే, దేవతవే, ఆ విధంగా నిన్ను బ్రోస్తాను. నువ్వు అన్నిగా అధిగమించిన సిద్ధుడివే, అప్పటికీ కూడా నేను సిద్ధుడిలాగా నాగర పెట్టుకుని నీకు సారూప్య ముక్తి ఇస్తాను అని ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా వారి భావం బట్టి ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నేను అన్నారు స్వామి. ఎక్కడ అంతరాంతరములు ఎంచి చూసిన పిండంతే నిప్పటి అన్నట్లు. అంటే అంతరాంతరాలు ఎక్కడుంటే మనలో, మన భావంలో, మన దృష్టిలో అంతరం తప్ప ఆయన సృష్టిలో అంతరం లేదు అని స్వామి చెప్తారు. కాబట్టి సృష్టిలో లేని అంతరము భావంలో మనం ప్రకటించినా కూడా అప్పటికీ దాన్ని ఒక భక్తిగానే చూస్తూ మనకి ఎంతో కొంత. లేకపోతే మన భక్తికి స్వామి ఎందుకు ఆయన కరుణ చూపెట్టాలండి? మనది ఏం భక్తి అసలు? ఇదో భక్తే. ఎలాంటి మహాత్ముడు తిన్నాడు కన్నప్ప, భక్త కన్నప్ప ఎంత అమాయకుడు. స్వామి తినకపోతే నేను తిననంటాడు. స్వామి కళ్ళల్లోంచి రక్తం కారుతోంది అంటే తనకు అన్నర్పిస్తా అంటాడు. ఆ భక్తి ముందర మన భక్తి ఏమని చెప్పుకోవాలి? లేక మార్కండేయుడు
స్వామి తప్ప ఏం లేరు దాన్ని యముణ్ణే ఎదిరించి లింగాన్ని పట్టుకుని కూర్చున్నాడు. ఆ భక్తి ముందు మన భక్తి ఏమని చెప్పుకోవాలి? భక్తనందనారు ఇలా అందరూ ఆళ్వార్లు, వాళ్ళందరూ నయనార్లు. ఆ నయనార్ల భక్తి ముందు మన భక్తి ఏమిటి? కాబట్టి నిజంగా మనది భక్తేనా అని ఆలోచించినప్పుడు స్వామి మన్ని కరుణ చూపెట్టేందుకు మనం అర్హులమా అన్న ప్రశ్న వస్తుంది. అయినా కూడా మన్ని కూడా ఆయన దగ్గరికి పిలిచి దర్శనమిస్తారు, కరుణ చూపెడతారు, పాద నమస్కారం ఇస్తారంటే ఏమనుకోవాలండి? భావే భక్తి ఏవచ్చలింగం. నీ భక్తి బట్టి, నీ స్థాయి బట్టి నేను చూస్తాడే తప్ప ఆయన నువ్వు పిహెచ్డి అని అనుకుని ఆయన ఏమీ నిన్ను సర్టిఫై చేయరు అని స్వామి చెప్తున్నారండి శంకరాచార్య స్వామి. ఇలాంటి ఏ విధంగా ఉంది ఇది అంటే దినకర కోటి సూర్యుడు కొంతమందికి నేను ఇస్తాను, కొంతమందికి ఇవ్వననేమన్నా అంటున్నాడు ఆయన రశ్మి. చూడండి, ఆటోమేటిక్గా ఫస్ట్ వచ్చిన ఎగ్జాంపుల్ ఆయన మైండ్లో సూర్యుడు. ఈ ప్రపంచం మొత్తానికి ఒకటే విధంగా ఆయన ఇస్తున్నారు. అయితే కొంతమంది ఏమంటున్నారండి, వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ సన్లైట్. ఎందుకు? మన ఇళ్లల్లో మనం కట్టుకుని బంద్ చేసుకుని కూర్చుంటే మనకి సూర్యరశ్మి ఎట్లా వస్తుంది? రాదు. కాబట్టి ఒకవేళ స్వామి భక్తుడిని నేను కాలేకపోతున్నాను, నాకు భక్తి అనిపించట్లేదు అంటే ఇది నా ప్రాబ్లం తప్ప, నా రస్ట్ తప్ప, ఆయన రస్ట్ కాదు, ఆయన గ్రేస్ కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇది చెప్తున్నారండి. ఆయన దినకరుడు, సూర్యుడు, కోటి ప్రభాకర లింగం. ఎన్ని రేస్ ఆయన దగ్గర నుంచి, ఎన్ని కిరణాలు, కోటి కిరణాలు. ఆ విధంగా ఆయన అట్లా వస్తూనే ఉంటాయి ఆ కిరణాలు. ఆయన అనుగ్రహం లేని సమయం లేదు. ఆ విధంగా ఆయన అనుగ్రహిస్తాడు. అంత భావం మనను పుట్టిస్తాడు ఆయన. ఒకవేళ గనక నేను ఓపెన్ ఉంటే, నా గది దాటి, నా అహంకారము, నా నాస్తికత్వము ఇటువంటి గది దాటి బయటకు వచ్చి అనుభవిస్తే తెలుస్తుంది. ఆ గదిలో నన్ను నేను బంధించుకుంటే ఇంకెవరు నాకు హెల్ప్ చేయలేదు. ఒక టైం వస్తుంది, ఇంకా టైం రాలేదు అనుకోవాలంతే. కాబట్టి స్వామి అన్నారు, శంకరాచార్య స్వామి, అటువంటి లింగం అయ్యా ఇది. ఆ దినకర కోటి ఎక్కడా కూడా ఎవరిని కూడా అంతరాలు చూడకుండా బ్రోచే లింగం. కాబట్టి అటువంటి లింగానికి నేను నమస్కరిస్తున్నాను. తత్ ప్రణమామి సదాశివలింగం. ఎనిమిదోది మనం లింగ అష్టకం చెప్పుకుంటున్నాము. అష్టకంలో ఆఖరిది ఎనిమిదవది అష్టం. అక్కడ అందుకని శంకరాచార్య స్వామి ఎంత గొప్ప, ఆయన మహానుభావుడు, జ్ఞాని, భక్తుడు, అవన్నీ కాకుండా ఆయన కవి అండి. చమత్కారం చేస్తారు ఆయన కవిత్వంలో. అందుకని 8వ శ్లోకం ఏమిటి అంటే అష్టదళో పరివేష్టిత లింగం, సర్వసముద్భవ కారణ లింగం, అష్టదరిద్ర వినాశన లింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఇదండి అష్టదళో పరివేష్టిత లింగం అంటే ఏంటండి? లింగాన్ని మధ్యలో మనం ఊహించుకుంటే దానికి 8 కమలాలు చుట్టూరా ప్రాకారంలాగా 8 ప్రాకారాల్లాగా ఉంటే వాటి మధ్యలో ఉన్న తత్వం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలండి? ఇది ఏమిటి 8 కమలాలు అంటే 2-3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. గీతావాహినిలో స్వామి చెప్పారు. పరమాత్మ తత్వం ఏ విధంగా ఉంది అంటే 8 తత్వాలకి అతీతంగా ఉందన్నారు స్వామి. ఏమిటి 8 తత్వాలంటే భూమి రాపో అనలో వాయు కం మనోబుద్ధిరేవచ అహంకారమితి. 8 పంచభూతాలు. భూమి రాపో అనలో వాయు, పంచభూతాలు మనకి తెలుసు, భూమి, జలము, ఆకాశం, పంచభూతాలు. కం అంటే ఆకాశము చివరికి, తర్వాత మనోబుద్ధి అహంకారము 3. ఈ 8 కలిసి మనం ఏం చేస్తున్నాయంటే అంటే ఈ శరీరం అంతా పంచభూతాలతో చేయబడింది. ఇందులో కొన్ని తత్వాలు పంచభూతాలతో చేయబడ్డాయి. అంటే ఇప్పుడు జలం లోపల ఉంది, ప్రాణం లోపల ఉంది, గాలిలాగా. ఇవన్నీ కూడా పంచభూతాలతో చేయబడే తత్వం. ఇవే కాకుండా దీనిలో సూక్ష్మంగా ఒక మనస్సు ఉంది, ఆలోచన చేస్తున్నాము. ఒక బుద్ధి ఉంది, నిశ్చయాత్మకంగా ఈ మనస్సు చేసే ఆలోచనలు కూడా ఇది కరెక్టా కాదా అని చూడగలుగుతున్నాం. అది బుద్ధి, విజ్ఞానం. ఆ బుద్ధి కూడా ఉంది. అది కాకుండా ఇది నేను శివకుమార్ని ఫలానా ఫలానా అన్న అహంకారం ఉంది. ఈ 8 తత్వాలు కూడా పరమాత్మ కాదన్నారు. అంటే పరమాత్మ కాదు అంటే అర్థం ఏంటంటే అండి, ఇది అద్వైతం అప్రోచ్. నేతి 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 అని కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఏది మిగిలిందో అది పరమాత్మ అని చెప్పడం అద్వైతం అప్రోచ్. కాబట్టి ఈ 8 తీసేస్తే ఇది అపరా ప్రకృతిలో పార్ట్స్ అని చెప్పారు స్వామి బాగా. పరాప్రకృతి ఉంటుంది. పరాప్రకృతి అంటే భగవంతుడి వైపు చేర్చేది. అపరాప్రకృతి అంటే భగవంతుడి నుంచి మనని దూరం చేసేది. ఇది విక్షేపంలాగా చూపెట్టేది. అవి ఈ 8 కలిసి మన్ని
అంటే ఈ పంచభూతాలతో చేసిన శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధి, అహంకారం ఏం చేస్తున్నాయి? భగవంతుడి నుంచి దూరం చేసేసి నువ్వు జీవివి, నువ్వు భగవంతుడి కాదు, నువ్వు భగవంతుడి కాదు అని చెప్తున్నాయండి. స్వామి ఏమంటున్నారు ప్రతి డిస్కోర్స్లోనూ? దివ్యాత్మ స్వరూప, ప్రేమ స్వరూప, ఆత్మస్వరూప అంటున్నారు. ఇదేమిటి స్వామి ఇట్లా పిలుస్తున్నారు, నేనేమిటి ఇట్లా ఉన్నాను అని అనుకున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, ఈ అష్టదళాలు ఏవైతే ప్రాకారాల్లాగా చుట్టుకుని ఉన్నాయో ఇవి దాటితే కానీ అర్థం కాని తత్వము. కానీ దాటాలంటే ఏంటంటే, ఏం చేయాలంటే అష్టాంగ యోగం చేయాలి అని పతంజలి చెప్పారు. అంటే మన శమధమాన్ని నుంచి స్టార్ట్ చేసే యమనియమాల నుంచి స్టార్ట్ చేసి ఆసనం గనక వేసుకోగలిగి ఒక స్టెబిలిటీ వస్తే ఫస్ట్ శరీరంలో, అప్పుడు యమ నియమ ఆసన, తర్వాత ప్రాణం మీద కళ్ళు మూసుకుని నువ్వు ప్రాణం మీద కనుక ఫోకస్ చేసుకుంటే అంతర్ముఖం అవుతావయ్యా. ఆ ప్రాణాయామం చేయగలిగితే అప్పుడు ఇప్పటికీ నీ చెవులు వింటూ ఉంటాయి, కళ్ళు చూడాలనుకుంటూ ఉంటాయి, దీనికి ఏదో గాలి తగులుతూ ఉంటుంది, కొంచెం ఫీల్ అవ్వాలి అనుకుంటూ ఉంటుంది, టచ్. ఇలా పంచేంద్రియాలు బాధ పెడతాయి. కాబట్టి పంచేంద్రియాలని నువ్వు లోపలికి తీసుకుంటే యదా సంహరతే ఛాయం కూర్మోంగానివ సర్వసహ అని 2వ అధ్యాయంలో గీతలో చెప్తారు పరమాత్మ. అంటే ఒక తాబేలు ఏ విధంగా తన తల, తన 4 కాళ్ళు, తోక 6 విషయాలు ఉన్నాయండి. అలాగే పంచేంద్రియాలు ప్లస్ వీటికి ఒక తల లాంటిది మనస్సు 6. ఈ 6 తత్వాల్ని షెల్ లోపలికి తీసుకోవడం అంటే అంతర్ముఖం చేయగలిగితే అప్పుడు ఈ ప్రపంచం నేను బాధించడం మానేస్తుందని పతంజలి మహర్షి చెప్పారు. చెప్పి ప్రాణాహార ప్రత్యాహారం అంటే ఇదండి, లోపలికి లాక్కోవడం. ప్రాణాయామ ప్రత్యాహార అయిపోయిన తర్వాత ధారణ. ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయి, ఒక పాయింట్, సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్, అది ధారణ అంటే. అది అవుతే ఏమవుతుంది, నువ్వు దేని గురించి ధారణ చేస్తున్నావో, ఏ పాయింట్ గురించి ఆలోచిస్తున్నావో దాన్ని ఏకంగా దాన్ని అవడము, దానిలాగానే భావిస్తూ ఉండడము, దాని గురించి ఎప్పుడు అనన్య చింతన చేస్తూ ఉండడము, అది ధ్యానము. చూడండి, పరధ్యానము అంటాం, ఆ మాట ఉపయోగిస్తాం మన తెలుగులో. పరధ్యానంగా ఉన్నాడండి ఆయన, పరధ్యానంలో ఉన్నాడు. పరధ్యానం అంటే ఏంటి? నిజంగా అర్థం అంటే ఇక్కడ లేకుండా ఎక్కడో ఉండడం అని అర్థం, ఒక సామాన్య భాష. కానీ ఆధ్యాత్మిక భాష ఏంటంటే పరధ్యానము అంటే పరమ గురించి ధ్యానం చేసేవాడు అంటే మహాతత్వం అండి. మరి ఏం చెప్పుకోవాలో మనకు తెలియదు. కానీ ఆ ధ్యానము అంటే ఏది మనం కావాలనుకుంటున్నామో ఎండ్ గోల్, సిద్ధము అంటే ఎండ్ గోల్. ఆ ఎండ్ గోల్ని మాత్రమే ఎప్పుడూ చింతిస్తూ ఉండడం. అనన్యాశ్చింతయంతో మా ఏ జనాహ పరిపాసతే దేశాం నిత్య. అటువంటి వారిని నువ్వు జీవితం గురించి నువ్వు వరి అవ్వకలే, నీకు రేపు తిండి వస్తుందా, ఎల్లుండి ఇల్లు వస్తుందా, నువ్వు వాళ్ళకి అవ్వకలే, నేను చూసుకుంటాను. దేశాం నిత్య అభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని కృష్ణుడిచ్చిన హామీ భగవద్గీతలో. కాబట్టి అటువంటి ఒక ధ్యానము చేస్తే ఇవన్నీ అవుతే చివరికి 8వ సమాధి అని చెప్పారండి. సమాధి అంటే లోపల బయట ఒకటే ఉండే జీవన్ముక్తి తత్వం. కాబట్టి అష్టదళాలు దాటితే ఇది వస్తుంది. అది అయ్యా అక్కడ ఉంది ఆ లింగం పరివేష్టిత, అది లింగతత్వము ఆ సమాధి అంటూ. సర్వ సముద్భవ కారణ లింగము, అన్నిట్లో దేని నుంచి అన్నీ పాసిబుల్ అయ్యాయో అంటే చైతన్య స్వరూపం, శుద్ధ చైతన్య స్వరూపం అని చెప్పడం అనమాట. దేని నుంచి అన్నీ పాసిబుల్ అయ్యాయో సర్వ సముద్భవ కారణ లింగం, అది కాజ్, ప్రైమల్ కాజ్ అంటాం ఇంగ్లీష్లో. అది కారణమైందో అష్టదరిద్ర వినాశన లింగం. అష్టదరిద్రాలు ఏమిటండి ఈ అష్టదరిద్రాలు అని అనుకుంటే వాటి పేర్లు, అష్టదరిద్రాల పేర్లు నాకు తెలియదు అనుకోండి, వాళ్ళు పండితులు చెప్తారేమో. కానీ అష్టదరిద్రాలు ఉన్నాయి మనకి. అష్టదరిద్రాల పేర్లు నేను ఎక్కడ నాకు కనబడలేదని కానివ్వండి. ఈ అష్టదరిద్రాలు అష్టైశ్వర్యాలకు ఆపోజిట్ అని మాత్రం చెప్తారు. అష్టైశ్వర్యాలు ఉన్నాయండి. అష్టైశ్వర్యాలంటే ఏమిటి మనకి, దానికి కూడా మన సమంగా పేర్లు ఉండొచ్చు ఎక్కడన్నా. కానీ అష్టైశ్వర్యాలు ఏంటంటే ఈశ్వరీతత్వము. ఇందాక నేను చెప్పిన అష్ట విధానాలుగా ఏ విధంగా అపరా ప్రకృతి మనని బంధించేస్తోందో వాటి నుంచి రిలీజ్ చేయాలి అంటే చూడండి, అష్ట విధాలుగా ఇది ఉండడము, అష్ట దిక్కులు ఉండడము, అష్ట దిశలు ఉండడము, ఈ దిక్పాలకులు మనని బంధించి ఉండడం, ఇవన్నీ ఏంటంటే బాండేజ్కి ఒక లిమిట్ అయిపోవడానికి హేతువులు అనమాట. వీటి నుంచి మనము రిలీజ్ కావాలి, నేను సర్వాన్ని నిండి ఉన్న ప్రకృతిని నేను తెలుసుకోవాలి అంటే, వీటి నుంచి రిలీజ్ కావాలి అంటే అదే అష్టైశ్వర్యము, ఈశ్వరతత్వము. ఐశ్వర్యము అనేది ఈశ్వరతత్వం నుంచి వస్తుందండి. ఈశ్వరతత్వం కలిగి ఉండడం ఐశ్వర్యం తప్ప డబ్బు ఉండడం అని కాదు ఐశ్వర్యం అంటే. అది సామాన్యంగా ప్రజలు చెప్పుకునే మాట. ఆ డబ్బు అనేది ప్రారంభం బట్టి వస్తుందండి. ఆ డబ్బుతో సంబంధం ఏమి, ఎంత ఎక్కువ డబ్బు ఉంటే భగవంతుడికి అంత దూరం కూడా అవుతూ ఉంటాం అనవసరంగా. ఆ డబ్బు కాదు భగవంతుడు ఇచ్చేది. కుచేలుడు కథ అందరికీ తెలుసు. ఆ కుచేలుడికి ఆయన అటుకుల మూటలు తీసుకొచ్చాడు కృష్ణుడికి ఇద్దామని.
లాక్కున్నాడు. ఈ కృష్ణుడు సంపద, ఈ ఐశ్వర్యం చూసేసరికి ఆయనకి అవాక్కైపోయాడు. ఈయనకి అటుకులు ఇవ్వడం ఏమిటి, నా చిరిగిన బట్టల్లోంచి అని సిగ్గుపడి ఆయన దాచుకున్నాడు. దాచుకుంటే కృష్ణుడు ఏం చేశాడు, లాక్కున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి భగవంతుడికి ఇవ్వవలసినది భగవంతుడి నుంచి ఆయన దాచడం వల్ల ఇంత దరిద్రం అనుభవించాడు. మనందరం నిజంగా ఈ హృదయము, ఈ మనస్సు భగవంతుడికి అర్పించవలసింది. అది ఆయనకి కాకుండా దాచుకుంటున్నాము. కుచేలుడు ఎంత దారిద్రం అనుభవించాడో అంత దరిద్రం అనుభవించాలి. అంటే డబ్బు లేకపోవడం అని కాదండి, దరిద్రమైన ఆలోచనలు రావడమే దారిద్రం. భగవంతుడి నుంచి దూరంగా ఉండి ఆనందం పొందలేకపోవడమే దారిద్రం, అంతకన్నా దారిద్రం ఏం కావాలి. కాబట్టి అటువంటి దరిద్రం అనుభవించావయ్యా నువ్వు, ఇప్పుడు మళ్ళీ దాచుకోకు అని ఆయన దగ్గర లాక్కున్నాడు వెంటబడి కృష్ణుడు. ఎంత కరుణ చూడండి ఆయన. లాక్కుని ఏం చేశాడు, ఆ పెనుగులాటలు కింద పడ్డాయి. అటుకులు కింద పడితే అప్పుడే భోంచేశాడు ఆయన. ఆ రాణులందరూ చూస్తున్నారు, అష్టరాణులు వాడు చూస్తున్నారు. చూస్తుంటే ఏమి తినని వాడిలాగా ఆపగా కింద పడిన అటుకులు తీసి ఒక గుప్పెడు తిన్నాడు. రుక్మిణీదేవి వారందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఎవరయ్యా ఆయన, కుచేలుట, ఎప్పుడో చిన్నప్పటి ఫ్రెండ్ట, ఈరొచ్చాడు, ఇది ఇప్పుడే భోంచేశాడు, ఆకలి ఫుల్గా ఉన్నట్టు అక్కడి నుంచి తీసుకుని మళ్ళీ తింటున్నాడు, ఏమిటి చోద్యం అని చూస్తున్నారు. చూస్తుంటే కృష్ణుడు ఒక గుప్పెడు తిన్నప్పుడు ఆయనకి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు వచ్చేట్టు చేసేటండి. అంటే ఎక్కడా లేమి లేకుండా ఈ 8 దిక్కుల నుంచి వచ్చి ఎటువంటి ప్రారంధం బట్టి వచ్చి ఇబ్బంది లేకుండా జరిగిపోయేట్టు చేశాడు. అంటే అంత ఐశ్వర్యం. కాకపోతే దీంతో అయిపోయిందా, రెండో గుప్పెడు తిన్నాడండి. ఎందుకు అని మనం ఆలోచించాలి. ఇక్కడే టెక్నిక్ అన్నమాట కృష్ణుడు. ఎప్పుడైతే ఫస్ట్ డబ్బు వస్తుందో ఫస్ట్ జరిగేది ఏంటంటే దేవుణ్ణి మర్చిపోతాడండి. ఇంతవరకు దరిద్రంలో ఉండి కుచేలుడు ఆయన ఫ్యామిలీకి ఎప్పుడు కృష్ణనామస్మరణే. ఇప్పుడు ఒకసారి డబ్బు రాగానే ఏమైంది, ఇంక కృష్ణనామస్మరణ పోతుంది. మరి ఇంత అనుగ్రహం ఇచ్చి నామస్మరణ లేకుండా ఆయన్ని మళ్ళీ దరిద్రంలోకి పంపించడమా, ఇదా చేయవలసింది. కృష్ణుడు ఒప్పుకోడండి దీనికి. అందుకే ఎంత కరుణ, ఎంత ప్రేమ అంటే కుచేలుడు అంటే, రెండో గుప్పెడు తినడం వల్ల ఆయనకి ఇచ్చిన అనుగ్రహం ఏంటంటే, ఇంత ఐశ్వర్యం వచ్చినా కూడా ఈశ్వరుడికి దూరం కాకుండా నేను నీతోనే ఉంటాను అని చెప్పాడు. నామస్మరణ మర్చిపోండి, స్మరణ మర్చిపోండి. ఎంత గొప్ప విషయం అండి. అంతేకాటండి, ఆ కరుణలో, ఆ ప్రేమలో, అవ్యాజమైన కరుణలో మూడో గుప్పెడు కూడా తినకపోతే రుక్మిణి ఆపేసింది. ఎందుకంటే మూడో గుప్పెడు తినుంటే ఏమయ్యేదండి, తన సపరివారంగా అష్టభార్యలతో కుచేలుడు ఇంటికి వెళ్ళి ఆయనకి సపరివారంగా వెళ్ళి ఆయనకి ఇది చేసేవాడు, హెల్ప్ చేసేవాడు, సేవకుల్లా పనిచేసేవాడు. అంటే బలిచక్రవర్తికి ఎట్లా చేశాడో అట్లా చేసేవాడు వెళ్ళి. దానికి రెడీ అయిపోయాడు ఆయన. ఆ భక్తికి అనమాట నిత్యము స్మరణ, అనునిత్యం స్మరణ కుచేలుడు స్వామిది. దానికి ఆయన రెడీ అయిపోయాడు. రెడీ అయిపోతే రుక్మిణి ఆపేసింది. అయ్యా ఇది చేయొద్దండి బాబు, ఆల్రెడీ మీకు చాలా పని ఉంది, అటువంటి పని చేయొద్దు అని ఆపితే ఓహో అని వదిలేసేటండి. ఇలా ఉంటుంది భగవంతుడు. ఏం చేస్తున్నాడో ఆయనకే, ఆయన భక్తుడిని చూసుకునేసరికి ఆయన ఎంత ప్రేమ అంటే ఆయనకి ఏదైనా ఇచ్చేస్తాడు. అటువంటి దరిద్రం నుంచి మనని తప్పిస్తాడు అని చెప్తూ శంకరాచార్య స్వామి ఇక్కడ మనకి ఇంకా చెప్తున్నారండి. సర్వ సముద్భవ కారణలింగం అన్ని ఇచ్చేస్తూ వెళ్తాడు, అష్టదరిద్రాలు ఆయన వినాశనం చేసేస్తాడు. ఇటువంటి ఆయన తలచండి అయ్యా, తత్ప్రణమామి సదాశివలింగం అని చెప్పి సురగురు సురవర పూజితలింగం సురవర పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఎటువంటి ఆలోచనలకి ఈయన అధికారిలాగా మనిచే సురగురు సురవర పూజిత లింగం. అంటే సురులు అంటే నేను జస్ట్ భావం చెప్పేస్తానండి మీకు టూకీగా. సురులు అంటే సకారాత్మక భావాలని చెప్పుకున్నాం. సురగురు అంటే ఈ సకారాత్మక భావాలకి ఒక ఆదిగా ఉండే భావం, ఒక సూపర్వైజరీ థాట్ లాంటిది అనమాట. దాంట్లో అన్నిటికన్నా ఉన్నతమైన భావము, జీవితంలో ఉన్నత ఆశయం కలిగి ఉండడం సురగురుతత్వం. ఎవరికైతే జీవితంలో భగవంతుడిని చేరాలి అన్న అన్నిటికన్నా ఉన్నత ఆశయం ఏంటండి, ఉన్న ప్రదేశం నుంచి ఉన్నత ప్రదేశానికి వెళ్ళడమే, స్వామిని పట్టుకోవడమే. అంతకన్నా ఆశయం ఏంటి, స్వామితో ఐక్యం కావడమే. కాబట్టి అటువంటి ఆశయం ఎవరికి ఉందో అటువంటి వారిది పూజ తీసుకుంటారట. అంతేకాదండి, సురవన పుష్ప సదార్చిత లింగం. సురవన పుష్ప అంటే ఏంటండి, ఎవరికి సకారాత్మక భావాలు ఉండి అంతా స్వామి పద్ధతిలో ఉండి నడుచుకుంటున్నారో, పాజిటివ్గానే ఉంటున్నారో అటువంటి థాట్స్ని కల్టివేట్ చేయడం. సురవనం అంటే కల్టివేట్ చేసుకుంటే వారి జీవితంలో అక్కడి నుంచి వచ్చిన పుష్పాలు మాత్రం ఆయన తీసుకుంటాడు. ఆయన అటువంటి హార్ట్స్ని అంతా తీసుకుంటారు, ఆ పుష్పాలను తీసుకుంటారు. ఎటువంటి లింగం అయ్యేది, పరమాత్మక. ఇదంతా చూసి మీ ఎదుర్కొన్నంత సింపుల్గా దొరికింది కదా ఈ లింగము, దానికి పూజ చేసేయడమే, అభిషేకం చేసేయడమే, ఎవరన్నా చేసేయచ్చని మనం అనుకుంటున్నారా?
పరమపరం ఎక్కడ స్టార్ట్ అయిందండి? బ్రహ్మమురారి సురార్చిత లింగం. దేనికైతే బ్రహ్మమురారులే ఆది అంతం కనుక్కోలేకపోయారో అదే లింగం అయ్యా. మీ ఇంట్లో ఉన్న 1 ఇంచ్ 2 ఇంచ్ లింగం అయినా నువ్వు అదే లింగము, ఆ భావం అదే, తత్వం అదే. నువ్వు పొరపాటున అదేదో చాలా పెద్ద లింగం ఎక్కడో ఉంది, ఇది మా ఇంట్లో ఉన్న చిన్న లింగం అండి, దీనికి నేను అభిషేకం చేయగలను, ఈ భావాలు పెట్టుకోవద్దు. నువ్వు అభిషేకం చేయగలుగుతున్నావు అంటే శివుడే నీ రూపంలో అభిషేకం చేస్తున్నాడు అని అనుకుని చేస్తే గనక అప్పుడు తప్పకుండా నీ ప్రణామాలయం స్వీకరిస్తారు. తత్ ప్రణమామి సదాశివలింగం అన్న మాట చెప్తూ చివరికైనా ఫలశ్రుతి చెప్తారండి. ఇవి చేసి రోజు ఇట్లా చదువుకుంటూ కనుక నువ్వు అభిషేకం చేసుకుంటే ఏమవుతుందయ్యా అంటే లింగాష్టకమిదం. ఈ విధంగా భావించి, ఏ విధంగా మనం ఈ విధంగా చెప్పుకున్న గూఢార్థంతో, ఈ విధంగా ఇది పరతత్వం గురించి అని తెలుసుకుని క్యాజువల్గా కాకుండా ఆ విధంగా చేస్తే లింగాష్టకం ఇదం పుణ్యం. ఆ విధంగా నువ్వు భావిస్తూ కనుక నువ్వు లింగాష్టకం చేస్తే నువ్వు శివ సన్నిధి చేరడం ఖాయము. ఎక్కడ? శివలోకం అవాప్నోతి అంటే కైలాసం అనే కాదండి. శివలోకము అంటే శివలోకం కానిదంతా శివలోకం. ఇక్కడ ఉన్నా కూడా హయ్యెస్ట్ భావంతో ఉండి ఆనందంగా పరమానందంగా ఉండగలగడం శివలోకం. శివలోకం అవాప్నోతి శివేన సహమోదతే. శివుడితో పాటు నువ్వు అక్కడ తప్పకుండా అటువంటి ఆనందంలో ఉండిపోతావయ్యా, శివతత్వంతో కూడి ఉంటావంటే. ఒకటే పిక్చర్ ఊహించుకుందామండి. మనం జీవుల్లాగా ఒక ప్రదేశంలో ఉండి మనస్సు మనకన్నా బయటకు ఉండి ప్రపంచాన్ని చూస్తూ, నేను నాకన్నా లోపలిగా కనుక నన్ను వెనకాల చైతన్యవంతం చేస్తున్న శివతత్వం ఉంటే, లోపల శివతత్వము, ఇటువైపు మనస్సు ఉండి మధ్యలో ఇరుక్కున్న జీవతత్వం అహంకారాన్ని నేనైనప్పుడు నేను ఎటు చూడాలి? మనస్సుని నమ్మి ఈ ప్రపంచం వైపు వెళ్ళడమా, నా గతి మార్చుకుని నా ఫేస్ తిప్పి టర్న్ చేసి శివతత్వాన్ని చూసుకుని శివలోకం చేరడమా అన్న డెసిషన్ మేకింగ్ వచ్చినప్పుడు ఇదే స్పిరిచువాలిటీ, ఇదే ఆధ్యాత్మికత. ఆ ఆధ్యాత్మికతలో మనం శివుణ్ణి చూస్ చేసుకుంటే, శివత్వం వద్దు అని అనుకుంటే కనుక మరణం పోయి అమరణం వస్తుంది. అమరులం అవుతాం. అమరులం అయినప్పుడు సురులం అవుతాం. అయినప్పుడు శివుడికి ఎప్పుడు శివ సాన్నిధ్యంలో ఉండిపోతాము. అందుకని శివలోకం అవాప్నోతి శివేన సహమోదతే అని లింగాష్టకం సంపూర్ణం చేస్తారు శంకరాచార్య స్వామి. మనం ఏటా చేసుకునే శివరాత్రి రోజే కాకుండా అండి, ఎప్పుడైనా కూడా దీని భావం చేసుకుంటూ, ఒకవేళ లింగాభిషేకం చేసుకోవడానికి మనకి అవకాశం లేకపోయినా మానసిక లింగాభిషేకం చేసుకుంటూ ఈ గూఢార్థాన్ని భావాన్ని మాత్రం మనం భావిస్తూ ఒకవేళ స్వామికి కనెక్ట్ అవుతే తప్పకుండా స్వామి అనుగ్రహం అందరి మీద ఉంటుంది అన్న భావంతో నేను ఇక్కడ ముగిస్తున్నానండి. స్వామి అనుగ్రహము ఈ శివరాత్రి సందర్భంగా అందరి మీద ఉండాలి. అందరికీ చక్కని భావాలు, ఉన్నతమైన భావాలతో సదా సంపూర్ణ ఆనందంతో ఉంటూ ఉండాలని మన స్వామిని వేడుకుంటూ కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రణమామి సదా శివలింగం, ప్రణమామి సదా శివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. ఇంతవరకు మీరు శివత్వాన్ని వర్ణించే లింగాష్టక అర్థాన్ని, అంతరార్థాన్ని వివరిస్తూ అందించిన తత్ప్రణమామి సదాశివలింగం విన్నారు. సమర్పించిన వారు శ్రీ కోట శివకుమార్ గారు. సాయిరాం.